హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. మీరు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న కోనిక్ సెక్షన్స్ అనేది వస్తుందండి. సో కాన్సెప్ట్ మటుకు చాలా అంటే చాలా అదిరిపోద్ది, చాలా అంటే చాలా బాగుంటుంది. విత్ ప్రాక్టికల్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఈరోజు కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కోనిక్ సెక్షన్స్. కోనిక్ సెక్షన్స్ అంటే ఒక కోన్ని ముక్కలు చేయాలి. కోనిక్ సెక్షన్ అంటే ఏంటి? ఒక కోన్ని మనం ముక్కలు చేయాలి. ఒక్కోలా ముక్కలు చేస్తే ఒక్కోలా వస్తుందన్నమాట. అంటే కోన్లోనే సర్కిల్ ఉంటుంది, కోన్లోనే ఎలిప్స్ ఉంటుంది, కోన్లోనే పారాబోలా ఉంటుంది, కోన్లోనే హైపర్బోలా ఉంటుంది. సో ఒక కోన్ని మనం ఏ విధంగా కట్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుందన్న లెసనే కోనిక్ సెక్షన్స్ అన్నమాట. ఓకే, సో అంటే ముందు కోన్ అంటే ఏంటో నేర్చుకుందాం, తర్వాత మనం కోనిక్ సెక్షన్స్ గురించి మాట్లాడదాం. కోన్ అంటే ఏంటి మనకి? సో 10th క్లాస్లో నేర్చుకున్నాము. సో ఇట్ ఈస్ ఏ 3-dimensional figure. It is a 3-dimensional figure. It is a pyramid. యాక్చువల్గా ఏదేంటి? పిరమిడ్. పిరమిడ్ అంటే ఏంటి? సో బేస్ మనకి ఏదైనా ఉండొచ్చు. ఇట్ మే బి స్క్వేర్, ఇట్ మే బి రెక్టాంగిల్, ఆర్ ఇట్ మే బి పెంటగాన్, హెక్సాగాన్, ఏదైనా ఉండొచ్చు. బేస్ మనకి ఏదైనా ఉండొచ్చు. సో నేనేంటంటే బేసు సర్కిల్ తీసుకుంటాను. ఒక సర్కిల్ తీసుకొని బేసు ఒక పిరమిడ్ అంటే ఏం లేదు. సో a 3-dimensional figure which is having base any polygon and top is vertex and top is vertex, that is called pyramid. So triangular pyramid, square pyramid మనం చాలా నేర్చుకున్నాం. ఇది ఒక స్క్వేర్. A 3-dimensional figure in which bottom is any polygon and top is a vertex and the remaining sides are triangles. Then that is called pyramid. సో ఇది స్క్వేర్ పిరమిడ్. అలాంటి పిరమిడ్లో కనుక మీరు బేస్ స్క్వేర్ తీసుకుని టాప్ ఒక వెట్టెక్స్ వస్తే, బేస్ సర్కిల్ తీసుకుని టాప్ ఒక వెట్టెక్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ కోన్. ఇక్కడ కోన్ లో మనకి ట్రయాంగిల్స్ రావు, ఎందుకంటే బేస్ మనకి సర్కిల్ వస్తుంది కనుక, టాప్ లో కూడా మనకి వెట్టెక్స్ వస్తుంది కనుక మనకి ఏంటంటే సైడ్స్ సర్కిల్ రావు. సో దిస్ ఇస్ కాల్డ్ కోన్. సో కోన్ ఐస్ క్రీమ్ తింటాం కదా మనం. సో వెనిలా కోన్ ఐస్ క్రీమ్, స్ట్రాబెరీ, నెక్స్ట్ బటర్ స్కాచ్, ఇలాంటివి తిన్నాం కదా. దిస్ ఇస్ అ కోన్. ఓకే, కోన్ బాగానే ఉంది. ఇప్పుడు సెక్షన్స్ ఆఫ్ కోన్ అంటే ఒక కోన్ కట్ చేయాలి. ఏ విధంగా కట్ చేయాలి, ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మీకు ఒక వెర్టికల్ లైన్ తీసుకుంటాను. దిస్ ఈస్ ఫిక్స్డ్ లైన్, అంటే ఇది ఫిక్స్డ్ మాట, కదలదు ఇది. ఇప్పుడు ఈ వెర్టికల్ లైన్ కి కరెక్ట్ గా మధ్యలో నేను ఇంకొక లైన్ తీసుకున్నాను అనుకోండి, కొంత యాంగిల్తో, ఆల్ఫా అనే యాంగిల్. ఇది కూడా ఫిక్స్డ్ యాంగిల్. 30 degrees తీసుకున్నాను, ఇంకా 30 degrees ఫిక్స్ మాట. ఇంకా ఈ లైన్ 30 degrees కి ఫిక్స్డ్ లైన్ కి అతుక్కుని ఉంటుంది అనమాట. ఇక్కడ ఫిక్స్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఫిక్స్డ్ లైన్ కనుక ఈ లైన్ మనకి తిరుగుతుంది. ఈ లైన్ ఇంకా అక్కడ ఉంటుంది, ఈ లైన్ తిప్పుతే తిరుగుతుంది అనమాట. సో తిప్పితే తిరిగినప్పుడు మనకి ఈ లైన్ మనం ఎంత ఫాస్ట్ గా తిరిగితే మనకి అంత మనకి విజువాలిటీ మనకు కనబడుతుంది అనమాట. ఇలా స్పీడ్ గా తిరిగింది అనుకోండి, ఇది ఫిక్స్డ్ లైన్, ఇది ఇక్కడ ఉంటుంది. ఇది ఇలా తిరిగితే పైన ఒక కోన్ వస్తుంది, మనకి ఇలాగ వస్తుంది. మరి కిందన కూడా ఒక కోన్ వస్తుంది, ఇలా తిరుగుతుంది కనుక కిందన కూడా ఒక కోన్ వస్తుంది. ఇలా మనకి 2 కోన్లు వస్తే దీన్ని డబుల్ న్యాప్డ్ కోన్ అంటారు. ఇక్కడ ఒక న్యాప్డ్, అప్పర్ న్యాప్డ్ అంటారు దీన్ని. అప్పర్ న్యాప్డ్ కోన్, లోవర్ న్యాప్డ్ కోన్. సో ఇప్పుడు దీన్ని మీకు బాగా అర్థం అవడం కోసం
సో 2 మేకులు తీసుకున్నాను. ఇది ఫిక్స్డ్ మాట. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ స్ట్రేట్ గా ఉన్నది ఫిక్స్డ్. ఇది నేను ఒక 30 degrees యాంగిల్లో ఇంకొక మేక్ తీసుకున్నాను. ఇప్పుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది స్పీడ్ గా తిప్పితే సో బాగా చూడండి, స్పీడ్ గా తిప్పితే మనకి పైన ఒక కోన్ వస్తుంది, కిందన ఒక కోన్ వస్తుంది, పైన ఒక కోన్ వస్తుంది, కిందన ఒక కోన్ వస్తుంది. చూసారా, కోణాకారం పైన ఒకటి కిందన ఒకటి. సో అంటే ఏంటి, ఇదొక కోన్ ఇదొక కోన్. వీటిని డబుల్ నాప్డ్ కోన్ అంటారు. వీటిని అంటారు డబుల్ నాప్డ్ కోన్. అంటే 2 కోన్లు వస్తున్నాయి అన్నమాట. డబుల్ నాప్డ్ కోన్. సో అంటే మనకి ఈ డబుల్ నాప్డ్ కోన్ ఎలా వచ్చింది, ఈ ఫిక్స్ లైన్ అలాగుంచి దీన్ని జనరేటెడ్ లైన్ అంటారు. ఏమంటారు, జనరేటెడ్ లైన్. జనరేటర్ లైన్ అంటే జనరేట్ చేస్తుంది అన్నమాట. ఏం జనరేట్ చేస్తుంది, మనకి ఇది కోన్ ని జనరేట్ చేస్తుంది, అందుకనే జనరేటర్ కోన్ అంటారన్నమాట. సో ఈ యాంగిల్ ఫిక్స్ ఈ రెండింటికి. ఇలా మనం ఇది అలా తిప్పితే మనకి మొత్తం మీద డబుల్ నాప్డ్ కోన్ వచ్చింది. ఇప్పుడు ఈ డబుల్ నాప్డ్ కోన్ తోనే మనం సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా 3 కూడా మనం చూపిస్తాం. సర్కిల్ ఎలా వస్తుంది సార్, ఇది ప్లేన్, ఏ ఫ్లాట్ సర్ఫేస్ విచ్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో ఫ్లాట్ సర్ఫేస్ అన్ని డైరెక్షన్ అన్ని వైపులా వెళ్తే దాన్ని మనం ప్లేన్ అంటాం. అంటే దీనికి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి దాన్ని ఇక్కడ నాకు డబుల్ నాప్డ్ కోన్ అనుకోండి, దీన్ని డబుల్ నాప్డ్ కోన్. సో ఇప్పుడు నేను ఇలాగ కట్ చేశాను అనుకోండి, అంటే ఇలా కట్ చేశాను అనుకోండి, అప్పుడు ఇలా కట్ చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో నాకు ఎలా కట్ అవుతుంది, ఇది ఫిక్స్ లైన్, దీన్ని వెర్టికల్ లైన్ అంటారు, యాక్సిస్ అంటారు. ఓకేనా, సో వెర్టికల్ లైన్ యాక్సిస్ ఆఫ్ ది డబుల్ నాప్డ్ కోన్. ఇప్పుడు నేను ఒక ప్లేన్ తీసుకొని ఈ కోన్ ని కరెక్ట్ గా చూడండి 90 degrees యాంగిల్లో నేను కట్ చేస్తున్నా. అంటే ఈ మేక్ ఇలా ఉంది ఫిక్స్ లైన్, నేను ఒక లైన్ ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేస్తే నాకు ఏమొస్తుంది, సర్కిల్ వస్తుంది. ఇది కోన్ కనుక కోన్ మనం ఇలా కట్ చేస్తే ఈ విధంగా 90 degrees యాంగిల్ తో కట్ చేస్తే మనకి వస్తుంది సర్కిల్. సో చూడండి కావాలంటే సో ఆ విధంగా మనం సర్కిల్ వస్తుంది ఇలా కట్ చేస్తే. సో ఆ విధంగా మనం సర్కిల్ నేర్చుకుంటాం. ఇంకా మొత్తం ఎలిప్స్ ఎలా వస్తుంది, హైపర్బోలా ఎలా వస్తుంది, మొత్తం అన్ని డీటెయిల్ గా చెప్తాను చూడండి. సో కోన్ అంటే ఏంటి మనం నేర్చుకున్నాము, ఇట్ ఈస్ ఎ పిరమిడ్ విచ్ ఇస్ హావింగ్ బేస్ సర్కిల్ అండ్ టాప్ ఇస్ వెర్టెక్స్, ఇస్ కాల్డ్ కోన్. సో ఇప్పుడు ఏంటి, సెక్షన్స్ ఆఫ్ కోన్, కోనిక్ సెక్షన్స్. కోనిక్ సెక్షన్స్ అన్న సెక్షన్స్ ఆఫ్ కోన్ అన్న ఒకటే. ఒక కోన్ ని మనం కట్ చేయడం అన్నమాట. సో సెక్షన్ ఫామ్ లో నేర్చుకున్నాం, కోఆర్డినేట్ జామెట్రీలో సెక్షన్ ఫామ్ లో ఏం నేర్చుకున్నాము, ఒక లైన్ ని కట్ చేయడం. అదేవిధంగా స్ట్రైట్ లైన్స్ లో కూడా ఒక లైన్ సెగ్మెంట్ ని ఒక లైన్ కట్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ అంతే ఒక కోన్ ని కట్ చేయడం అన్నమాట. సో సెక్షన్స్ ఆఫ్ కోన్ అంటే ఏ కోన్ విచ్ ఈస్ డివైడింగ్ బై ప్లేన్. ఏ కోన్ విచ్ ఈస్ డివైడింగ్ బై ప్లేన్ ఇస్ కాల్డ్ సెక్షన్స్ ఆఫ్ కోన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెక్షన్స్ ఆఫ్ కోన్ తర్వాత డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ మనకి సర్కిల్ వస్తుంది, తర్వాత ఎలిప్స్ వస్తుంది, తర్వాత పారాబోలా, తర్వాత హైపర్బోలా. సో చెప్తాను చూడండి. ఇది ఒక డబుల్ నాప్డ్ కోన్. సో మనకి ఏ విధంగా వస్తుందో తెలుసు కదా. సో ఫిక్స్ లైన్ ఉంటుంది, ఇది ఫిక్స్ లైన్, కొంచెం క్రాస్ అయినట్టుంది, సో అడ్జస్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఈ ఫిక్స్ లైన్ కి మనకి 90 degrees యాంగిల్ తో ఏదైనా ఒక ప్లేన్ degrees యాంగిల్ తో ఈ విధంగా 90 degrees యాంగిల్ తో చేసింది అనుకోండి, అంటే ఒక కోన్ ఇలా ఈ విధంగా ఉంది, ఒక ప్లేన్ ఈ విధంగా కట్ చేసింది, 90 degrees యాంగిల్ తో కట్ చేసింది.
కట్ చేస్తే మనకేమొస్తుంది ఇప్పుడు సర్కిల్ వస్తుంది చూడండి. ఇక చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఫిక్స్ లైన్కి లైన్ మనకి ఆల్ఫా చేస్తుంది కదా, ఇది బీటా కదా. ఈ ఆల్ఫా మనకి ఎంత ఉన్నా పర్లేదు, అంటే 90 బిలో ఎంత ఉన్నా పర్లేదు. కానీ ఇక్కడ బీటా అనేది 90 డిగ్రీస్ చేస్తుంది. బీటా అంటే ఏంటి? ఈ లైన్. సో మన ప్లెయిన్ లైన్ వెర్టికల్ లైన్ సో 90 డిగ్రీస్ చేస్తే ఒకదానికొకటి, అప్పుడు మనకి సర్కిల్ వస్తుంది. దెన్ విల్ గెట్ సర్కిల్. ఇప్పుడు ఇప్పుడు కనుక ఒకవేళ మనకి యాంగిల్ కనుక ఆల్ఫా లెస్ దాన్ బీటా, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా లెస్ దాన్ బీటా అయింది అనుకోండి, అంటే బీటా లెస్ దాన్ 90 డిగ్రీస్. అంటే ఆల్ఫా అనేది బీటా కన్నా తక్కువ. సో బీటా అనేది 90 డిగ్రీస్ కన్నా తక్కువైంది అనుకోండి, అంటే ఏంటి? ఇప్పుడు మనకు 90 డిగ్రీస్ వచ్చింది, 90 డిగ్రీస్ వచ్చింది ఈ యాంగిల్. సో అంటే మనం కొంచెం ఇలా పెట్టాం అనుకోండి, ఏమవుద్ది? యాంగిల్ తగ్గుతుంది. ఇది ఒక ప్లేన్ ఇలా తీసుకున్నాను, ఇది మనకి ఆల్ఫా. ఈ యాంగిల్ చూడండి దీనికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది బీటా. ఇలా చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఎలిప్స్ వస్తుంది. ఏమొస్తుంది? ఎలిప్స్. ఈ విధంగా వస్తుంది సర్కిల్, ఈ విధంగా వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఆల్ఫా కన్నా బీటా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ మనం ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ మనకి లైన్ ఇంకా కరెక్ట్గా నీట్గా డ్రా చేస్తే మధ్యలో నుండి వెళ్ళాలి. చూడండి ఈ ఆల్ఫా యాంగిల్, ఇది బీటా యాంగిల్. మనం చూడగానే అర్థమవుతుంది ఈ చిన్న యాంగిల్ పెద్ద యాంగిల్. సో ఆల్ఫా కన్నా బీటా కన్నా ఎక్కువ అయితే, మళ్ళీ బీటా 90 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే మనకి ఎలిప్స్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? ఎలిప్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా తీసుకోవాలి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా ఎప్పుడు అవుతాయి మనకి? ఏవైనా రెండు వెర్టికల్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఈ యాంగిల్, అంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏవైనా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే. ఇంకో కేసు ఏంటి? ఏవైనా 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలంటే, సో ప్యారలల్ లైన్స్ కి ఏదైనా ఒక ట్రాన్స్వర్స్ లైన్ ఉందనుకోండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో కనుక ఇది ఒక లైన్ అనుకుంటే దీనికి ప్యారలల్ గా ఇంకో లైన్ డ్రా చేద్దాం. ఓకే, సో ప్యారలల్ గా ఇంకో లైన్ డ్రా చేశాను. ఇది ఒక ప్లేన్ అనుకుందాం. సో ఇది ఒక ప్లేన్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్ ఆల్ఫా అయితే మనకి ఇది ప్యారలల్ లైన్ కనుక ఇది కూడా ఆల్ఫా అవుతుంది. అప్పుడు మనకి ఇది బీటా అవుతుంది. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా అయితే మనకి అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ పెరాబోలా వస్తుంది. ఏమొస్తుంది? పెరాబోలా వస్తుంది. ఎలా సార్ పెరాబోలా వస్తుంది? ఇక్కడికి వచ్చేసింది కదా, దీని నుండి ఈ విధంగా పెరాబోలా వస్తుందన్నమాట.
అంటే మనకి యాంగిల్ ఏంటి, ఈ యాంగిల్ ఈక్వల్ అనమాట. సో వెర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, లేదంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఇక్కడ ఆల్ఫా ఎంత ఉంటుందో ఇది బీటా. చూడండి, ఈ లైన్ ప్యారలల్ లైన్స్. ఇది ట్రాన్స్వర్సల్. ఈ ట్రాన్స్వర్సల్ కి ఇటువైపు ఉన్న యాంగిల్, ఈ ట్రాన్స్వర్స్ కి ఇటువైపు ఉన్న యాంగిల్ ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. ఎందుకు? ఈ రెండు మనం ప్యారలల్ గీసుకున్నాం. సో ప్యారలల్ కనుక ఈ రెండు ఈక్వల్ అన్నమాట. ఎప్పుడైనా ఆల్ఫా ఈక్వల్ బీటా అయితే మనకు వచ్చేది ఏంటి? పారాబోలా వస్తుంది. ఏమొస్తుంది? పారాబోలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడేంటి మనకి చూడండి, బీటా ఈక్వల్ 90 తీసుకున్నాం. ఆల్ఫా కన్నా బీటా తక్కువ, ఆల్ఫా ఈక్వల్ బీటా అయింది. ఈసారి ఏం చేయాలి? బీటా కన్నా ఆల్ఫా తక్కువ కావాలి. కండిషన్ ఏంటి? బీటా కన్నా ఆల్ఫా తక్కువ కావాలి. సో బీటా అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి. బీటా అనేది 0 కనీసం 1 ఉండాలి. యాంగిల్ 1 అయినా 5 అయినా 10 అయినా. మరి బీటా ఆల్ఫా కన్నా బీటా తక్కువ అంటే ఇది ఆల్ఫా అండి. సో ఈ లైన్ ఆల్ఫా. మనకి ఇప్పుడు ఇలా వస్తుంది కదా, దీనికన్నా తక్కువ అంటే ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా ప్లేన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది పాయింట్ కదా, ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకున్నాం. ఈ ఇంటర్సెక్షన్ చేసుకున్న పాయింట్ దగ్గర ఈ విధంగా ఒకటి వస్తుంది. ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ చేసుకుంది కదా, ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వస్తే వీటిని మనం హైపర్బోలా అంటారు. అంటే పారాబోలాలు రెండు వస్తాయి, పైన ఒకటి కింద వస్తే వాటిని మనం హైపర్బోలా అంటారు. సో ఈ విధంగా ఒక కోన్ ని, ఒక ప్లేన్ అనేది అది ఎంత యాంగిల్లో కట్ చేసిన దాన్ని బట్టి మనకి సర్కిల్ కానీ, పారాబోలా కానీ, ఎలిప్స్ కానీ, హైపర్బోలా కానీ వస్తుంది. అంటే ఏంటి? ఒక కోన్ ని, ఒక ప్లేన్ అనేది 90 degrees యాంగిల్ తో, వెర్టికల్ లైన్ తో. సో కోన్ అనేది దేంతో చేయాలి? వెర్టికల్ లైన్ అంటే ఫిక్స్డ్ లైన్ తో. సో వెర్టికల్ లైన్, ఫిక్స్డ్ లైన్ లేదా యాక్సిస్ తో. సో కోన్ యొక్క యాక్సిస్. సో డబుల్ న్యాప్డ్ కోన్ యొక్క యాక్సిస్ తో కనుక 90 degrees చేస్తే ఒక సర్కిల్ వస్తుంది. ఆల్ఫా లెస్ దెన్ బీటా లెస్ దెన్ 90 degrees అంటే ఆల్ఫా కన్నా బీటా ఎక్కువ ఉండి, లేదంటే బీటా అనేది ఆల్ఫా కన్నా ఎక్కువ ఉంటే, ఆల్ఫా అనేది బీటా కన్నా తక్కువ ఉండి, బీటా అనేది ఆల్ఫా కన్నా ఎక్కువ ఉండి, మరి బీటా 90 degrees కన్నా తక్కువ ఉంటే మనకి అప్పుడు ఒక ఎలిప్స్ వస్తుంది. ఒకవేళ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఆల్ఫా యాంగిల్, బీటా యాంగిల్. ఆల్ఫా అంటే ఏంటి? సో మనకి వెర్టికల్ లైన్ జనరేటర్ లైన్ తో చేసే యాంగిల్. సో వెర్టికల్ లైన్ జనరేటర్ లైన్ తో చేసే యాంగిల్, ఒక ప్లేన్ వెర్టికల్ యాంగిల్ తో చేసే యాంగిల్, ఈ రెండు ఈక్వల్ అయితే మనకు వచ్చేది పారాబోలా వస్తుంది. అలా కాకుండా ఆల్ఫా అనేది బీటా కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే మనం తీసుకున్న స్టార్టింగ్ యాంగిల్ ప్లేన్ తో చేసే యాంగిల్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి హైపర్బోలా వస్తుంది. మరి డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్స్ అంటే ఏంటి సార్? డీజనరేటెడ్ కోనిక్ సెక్షన్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి వెట్టెక్స్. చూడండి, ఈ మధ్యలో ఏవైతే రెండు కోన్స్ మనకి కలుస్తున్నాయో ఆ వెట్టెక్స్. ఆ వెట్టెక్స్ కాకుండా ఇంకెక్కడైనా కట్ చేయడం, ఇక్కడ కానీ ఎక్కడైనా కట్ చేయడం. ఒకవేళ వెట్టెక్స్ దగ్గర మటుకు కలిసాయా అనుకోండి, ఈ ప్లేన్, ఆ ప్లేన్ అనేది కరెక్ట్ గా వెట్టెక్స్ దగ్గర మనకి ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి ఈ సర్కిల్ ఉండదు, ఈ ఎలిప్స్ ఉండదు, ఈ పారాబోలా ఉండదు, ఈ హైపర్బోలా ఉండదు అన్నమాట. మరి ఏమొస్తాయి సార్? డీజనరేటెడ్. సో చూడండి, మళ్ళీ డ్రా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకి అంటే ఇది చూపించడం ఇలా చూపిస్తున్నాం కానీ, సో ఒక కోన్ ఇలా ఉండి, ఇంకో కోన్ ఇలా ఉండి, ఈ పాయింట్ దగ్గర నేను ఒక ప్లేన్ ఇలా తీసుకెళ్ళాను అనుకోండి, నాకు సర్కిల్ రాదు, ఓన్లీ ఒక పాయింట్ వస్తుంది. ఓన్లీ ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. అంటే మన సర్కిల్ డీజనరేట్ అయిపోతుంది. అంటే డీజనరేట్ అంటే సృష్టించదు, డీజనరేట్ అంటే పోతుంది అనమాట. అంటే
at the vertex of the double napped cone, if a plane is intersecting, then we will get a point. ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. మరి ఇది కూడా అంతేనండి. సో ఇది కూడా ఏంటంటే ఆ సెంటర్ దగ్గర తీసుకొచ్చాం అనుకోండి, సో సెంటర్ దగ్గర ఇలా ఉంటుంది, అక్కడ కూడా మనకి ఒక పాయింట్ వస్తుంది. అంటే ఈ సెంటర్ ద్వారా వెళ్ళిపోయాం అనుకోండి, ఈ సెంటర్ ద్వారా వెళ్ళిపోతే అక్కడ కూడా మనకి పాయింట్ వస్తుంది. సో అది కూడా డ్రా చేస్తాం. మనం చూడడానికి అలా ఉంటుంది కానీ సో మనకి కరెక్ట్ గా వెట్టెక్స్ దగ్గర ఉంది. ఇది అటువైపు వస్తుంది, ఇది ఇటువైపు లైన్ అనమాట. అంటే యాక్చువల్ గా కట్ చేయట్లేదు, ఓన్లీ ఆ వెట్టెక్స్ ద్వారా వెళ్తుంది. అంటే మనకేంటి ఈ సెంటర్ ఆఫ్ ది పాయింట్ దగ్గర ఇది కూడా పాయింటే, ఎలిప్స్ కూడా పాయింట్ అవుద్ది, డీజనరేట్ అవుద్ది, సర్కిల్ కూడా పాయింట్ అవుతుంది. సో సర్కిల్ డీజనరేట్ అయి పాయింట్ అవుతుంది, ఎలిప్స్ కూడా డీజనరేట్ అయి పాయింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మరి ఇదేమవుతుంది సార్? సో చూడండి, చాలా బాగా చెప్తాను, చూడండి ఒకసారి. మన కాన్సెప్ట్ ఏంటి? మనం తీసుకున్న లైన్ ప్లేన్, సో ఖచ్చితంగా ఈ వెట్టెక్స్ ద్వారా వెళ్ళాలి. అంటే ఈ వెట్టెక్స్ ద్వారా వెళ్ళాలి అంటే ఇప్పుడు నా ప్లేన్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేనేంటి, సో ఇలా ఈ విధంగా నేను చేశానంటే ఖచ్చితంగా నాకు ఈ ఏదైతే ఒక లైన్ ఉందో ఆ లైన్ తో మనకి అంటే ఒక లైన్. సో ఇప్పుడు నేను ఇలా విధంగా పెట్టాను అనుకోండి, అంటే ఇది వెట్టెక్స్ ద్వారా వెళ్ళలేదు. ఒకవేళ వెట్టెక్స్ ద్వారా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ లైన్ ఆ లైన్ కోఇన్సిడెన్స్ అవుతాయి. అంటే నాకేమొస్తుంది? స్ట్రైట్ లైన్ వస్తుంది, ఒక స్ట్రైట్ లైన్. ఇక్కడ మనకేమొస్తుంది? పాయింట్ వస్తుంది, ఇక్కడ కూడా మనకి పాయింట్ వస్తుంది. మరి ఒక పారాబాలకి ఒక లైన్ వస్తే మనకి ఇక్కడ రెండు పారాబాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా చేశాను అనుకోండి, అప్పుడు నాకు పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, వెట్టెక్స్ ద్వారా వెళ్తే అప్పుడు మనకి ఈ లైను నెక్స్ట్ ఈ లైన్ కూడా కోఇన్సిడెన్స్ అవుతాయి. ఇలా మనకి ఇంటర్సెక్షన్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఇంటర్సెక్షన్ లైన్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏవైతే యాంగిల్స్ వస్తాయి ఇక్కడ కూడా అవే యాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు ఆ యాంగిల్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, ఇప్పుడు వీటి యాంగిల్స్ డిస్కస్ చేయాలనుకోండి, ముందు మనం ఏం కావాలి? వెర్టికల్ లైన్ కావాలి. ప్రతిదానికి ఒక వెర్టికల్ లైన్ గీయాలి, ఫిక్స్ లైన్ గీయాలి. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఆల్ఫా, ఇదేంటి? ఆల్ఫా. మరి ఈ లైన్ దీనికి 90 degrees చేస్తుంది. ఎక్కడ? వెట్టెక్స్ దగ్గర 90 degrees చేస్తే అప్పుడు మనకి పాయింట్ వస్తుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఇది ఈ యాంగిల్ ఆల్ఫా, ఇది బీటా. అంటే ఇక్కడ ఏంటి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అయితే అప్పుడు డీజనరేట్ ఏమవుతుంది? మనకి పాయింట్ అవుతుంది. ఇక్కడ ఏంటి? బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవ్వాలి, ఇక్కడ బీటా అనేది చిన్నది ఉండాలి, ఆల్ఫా అనేది పెద్ద ఉండాలి, రెండింటి దగ్గర కూడా. సో బీటా అనేది చిన్నది ఉండాలి, ఆల్ఫా అనేది పెద్ద ఉండాలి. సో అంటే ఏంటి? ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది ఆల్ఫా, ఇది బీటా. సో ఈ విధంగా రెండింటికి ఒకటే మాట అక్కడ. సో ఈ విధంగా మనకి జనరేట్ చేస్తాము, డీజనరేట్ చేస్తాము. సో ఈ విధంగా కోనిక్ సెక్షన్స్ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్కిల్ గురించి నేర్చుకున్నాం. అంటే ఫస్ట్ మనకి సర్కిల్ వస్తుంది కదా, ఒక కోనిక్ సెక్షన్ ఒక ప్లేన్ ఈ విధంగా కట్ చేస్తే మధ్యలో ఇలాగా సర్కిల్ వస్తుంది. కావాలని మీరు ఐస్ క్రీమ్ తింటారు కదా, కోనిక్ ఐస్ క్రీమ్ అంతా తినేయండి. ఇప్పుడు డొక్కు ఉంటుంది కదా, డొక్కుతో ఒక
బ్లేడ్ అంటే ప్లేనే కదా, బ్లేడ్తో ఇలా కట్ చేయండి. సో ఇలా కట్ చేస్తే 90 degrees చేస్తారు మీరు. సో 90 degrees కట్ చేయండి. సో మీకు ఏమొస్తుంది, మళ్ళీ సర్కిలే కనబడుతుంది. సో ఆ సర్కిల్ గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, సర్కిల్ అంటే ఏంటి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ 10th క్లాస్లో. సర్కిల్స్, ఏరియాస్, రిలేటెడ్ సర్కిల్స్ నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సర్కిల్స్ అంటే ఏం లేదండి, అదే కాన్సెప్ట్. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి అన్ని పాయింట్స్, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ అన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ ని మనం సర్కిల్ అంటామంట. సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి మనకున్న అన్ని పాయింట్స్ మనం సర్కిల్ అంటామంట. సెట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిట్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఈస్ కాల్డ్ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ మనం ఒక x యాక్సిస్ y యాక్సిస్ ఉన్న ఫస్ట్ క్వాడ్రంట్ లో తీసుకుందాం. ఇది x యాక్సిస్, ఇది ఆరిజిన్, y యాక్సిస్. అంటే ఇప్పటి వరకు మనకి సర్కిల్ నేర్చుకున్నాము, రేడియస్ నేర్చుకున్నాము, ఏరియా ఆఫ్ ది సర్కిల్ నేర్చుకున్నాము, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ నేర్చుకున్నాం. కానీ సర్కిల్ ఈక్వేషన్ నేర్చుకున్నారా 10th క్లాస్లో? లేదే. ఇప్పుడు అడిగారా సో సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందని అడిగారా? లేదే. సో ఇప్పుడు నేర్చుకున్నామండి ఇంటర్మీడియట్లో. ఇది ఆరిజిన్, మనం 0, ఇక్కడ మనం ఆరిజిన్ O తీసుకుందాం. కానీ మనకి సమ్స్ చేసినప్పుడు ఇది ఒక పాయింట్ ఇచ్చాడు, ఇది ఒక పాయింట్ ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు. అంటే సెంటర్ ఉంటుంది సర్కిల్కి. మీరు ఇక్కడ తీసుకుంటే ఒక పాయింట్, ఇప్పుడు ఇది x యాక్సిస్ y యాక్సిస్ కనుక ఇక్కడ 1 2 3 4 అవ్వచ్చు, 1 2 3 4 5 అవ్వచ్చు, 4, 5 అవ్వచ్చు మేబీ. సో నేను దాన్ని ఏమనుకుంటానంటే CH, K అనుకుంటాను. సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంది కదా, అది Px1, y1 అనుకుంటాను. ఇప్పుడు నాకు సర్కిల్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? సర్కిల్ ఈక్వేషన్ నథింగ్ బట్ ఇదేంటి, మనకి రేడియసే కదా r. అంటే సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఈ సిపి దూరము రేడియస్ రెండు ఒకటే మాట. సో వీ నో దట్, మనకు తెలుసు. మనకేం తెలుసు? సిపి ఈజ్ ఈక్వల్ టు రేడియస్. ఆర్ అన్నా సిపి అన్నా ఒకటే. సారీ, సిపి అన్న రేడియస్, ఆర్ అన్న రేడియస్. స్క్వేరింగ్ అప్పుడు మనకి సిపి అంటే ఏంటి, సి నుండి పీకి డిస్టెన్స్ అంటే ఏంటి, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్. వేసేయండి. సో ఇది x1, y1, ఇది x2, y2. ఫస్ట్ పాయింట్ x1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ x2, y2 వేసేయండి. అప్పుడు మనం ఏం రాయొచ్చు దీన్ని, √x2 అంటే ఎంత, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమవుద్ది, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఇప్పుడు మీకు ఎవరైనా సరే సర్కిల్ ఈక్వేషన్ ఏంట్రా అంటే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అని చెప్పాలి. ఇక్కడ h, k అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి, సెంటర్ ఏంటి, సెంటర్ C ఈజ్ ఈక్వల్ టు h, k అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r. రేడియస్ ఏమిటి, r. అది మనకు తెలిసిందే. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r. ఒకవేళ ఇది 0, 0 అయిపోయిందని అంటే ఆ సర్కిల్ ఇక్కడికి వస్తుంది, అప్పుడు మీకు రేడియస్ ఉంటుంది. అప్పుడు కూడా రేడియస్ ఉంటుంది. 0, 0 అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, CH, K 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, x² + y² ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. x² + y² ఈక్వల్ టు r స్క్వేర్. సో ఇది ఏదైనా ఒక పాయింట్ ఉంటే సర్కిల్ ఈక్వేషన్. ఇది ఆరిజిన్, ఒకవేళ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ ఆరిజిన్ అయితే అప్పుడు ఇది ఈక్వేషన్ అనమాట. సో ఇది దీంతో సర్కిల్ అయిపోయింది. సర్కిల్ ఇంతేనండి, ఇంకేం లేదు. నెక్స్ట్ పారాబోలా గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ఇప్పుడు మనం పారాబోలా అంటే ఏంటో నేర్చుకుందాం. పారాబోలా, ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఒక ప్లేన్ లోని పాయింట్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అయితే సర్కిల్ అయిపోద్ది. అండ్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ లైన్. ఇక్కడ పారాబోలా అనేది సర్కిల్ అయితే ఆ సర్కిల్ అనేది ఏంటి, మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్ నుండి సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది, అది సర్కిల్. ఇక్కడ ఏంటి, పారాబోలా అనేది
ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది, ఫిక్స్డ్ లైన్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదేలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ లైన్, అంటే ఈ లైన్ కదలదు అన్నమాట, ఈ లైన్ కదలదు. ఇప్పుడు ఈ లైన్కి నేను కొంత దూరంలో మీకు నచ్చిన దగ్గర ఎక్కడో దగ్గర ఒక ఫిక్స్డ్ ఎఫ్ ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటాను. ఇప్పుడు మనకి ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈ ఫిక్స్డ్ లైన్కి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎలాగ? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండు ఇలా డ్రా చేశాను అనుకోండి, కరెక్ట్గా ఈ పాయింట్ తీసుకుని మిడ్ పాయింట్ అంటే ఏంటి? ఈ డిస్టెన్స్. సో అంటే ఈ పాయింట్ మనకు కావాల్సిన పారాబోలా పాయింట్. ఇప్పుడు చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా డ్రా చేశారనుకోండి, ఇది P1, ఇది P1, ఇది B1, లేదంటే Q1, P తర్వాత Q కదా, Q1. అంటే ఈ P1 Q1 డిస్టెన్స్ P1F కి ఈక్వల్ ఉంటుంది. P1 Q1 డిస్టెన్స్ P1F కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి పాయింట్, ఇది P2, ఇది Q2. సో అంటే ఇప్పుడు P2 Q2 కూడా P2F కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటుంది, ఈ డిస్టెన్స్ ఇక్కడ నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఈ డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఈ డిస్టెన్స్ ఎంతనో ఈ డిస్టెన్స్ అంతే ఉంటుంది. సో ఇది P3, ఇది Q3. సో P3 Q3 ఈజ్ ఈక్వల్ టు P3F. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, ఇవన్నీ సెట్ ఆఫ్ పాయింట్స్, the set of all points in a plane which are equal distance from the fixed line and fixed point, which are equal distance from the fixed line and fixed point is called parabola. The set of all points in a plane which are equal distance from the fixed point and fixed line is called parabola. మనం ఇప్పుడు ఏదైతే ఫిక్స్డ్ లైన్ అన్నామో దీన్ని డైరెక్ట్రిక్స్ అంటారు. మనం ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ అన్నామో దాన్ని ఫోకస్ అంటారు. ఫోకల్ పాయింట్ ఫోకస్ అంటారు అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి పారాబోలా అంటున్నాం. పారాబోలా అంటే ఏంటి? ఫర్. బోలా అంటే థ్రోయింగ్, ఫర్ థ్రోయింగ్. ఒక బాల్ ని నేను ఇలా వేసాను అనుకోండి, సో బాల్ ఎలా వెళ్తుంది? ఇలాగా ఒక పారాబోలా ఆకారంలో పడుతుంది. అంటే సో కొంత దూరం వరకు హైట్ లో వెళ్తుంది, మళ్ళీ అలాగా అదే దూరం పడుతుంది, మళ్ళీ అక్కడ పడిపోదు. ఇలా వేస్తే మళ్ళీ ఇలా పడుతుంది. కానీ నేను ఒక బాల్ని ఇలా త్రోస్తాను. మనం క్రికెట్ చూస్తాం, సో క్రికెట్ చూసినప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసే లేదు, సో క్రికెట్ బాల్ చూసినప్పుడు వాడు పారాబోలా ఆకారంలో వేస్తారు బాల్ అలాగా ఆ దగ్గర పడుతుంది. అప్పుడు బ్యాట్ మీద పడితే బ్యాట్ తో కొడితే 6 or 4 లేదంటే డక్అవుట్ అయిపోతుంది. సో ఇది అంతే, అంటే పారాబోలా ఆకారంలో వెళ్తుందన్నమాట. సో ఫర్ థ్రోయింగ్ ఏంటి? బాల్ అన్నమాట. సో బాల్ త్రో చేస్తే వచ్చేదే పారాబోలా. ఓకేనా? ఇది మనకి పారాబోలా కాన్సెప్ట్. సో దీన్ని ఫిక్స్డ్ లైన్ అంటారు, దాన్ని డైరెక్ట్రిక్స్ అంటారు, దీన్ని ఫోకల్ అంటారు. మరి పారాబోలా మనకి సర్కిల్ నేర్చుకున్నాం, సర్కిల్ ఈక్వేషన్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పారాబోలా ఉంటుంది కదా, పారాబోలా కూడా ఒక లైన్ ఈక్వేషన్ ఉంటుంది. సో దాని ప్రూఫ్ చూద్దాం. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుని దాని యొక్క ప్రూఫ్ చూద్దాం. ఇప్పుడు మనం పారాబోలా యొక్క ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు మనకి ఇది ఆరిజిన్. ఏంటిది? ఆరిజిన్. ఇప్పుడు ఈ ఆరిజిన్ ద్వారా ఒక పారాబోలా పోయింది అనుకోండి, అప్పుడు మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఒక ఆరిజిన్ ద్వారా ఒక పారాబోలా వెళ్ళింది అనుకోండి, మనకు అప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఫోకల్ పాయింట్ తీసుకున్నాను F. మరి ఎక్స్ యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే మనకి అది ఎలా ఉంటుంది? x,0 ఉంటుంది. కనుక నేను దాన్ని A,0 అంటాను. A,0. మరి ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉండి ఇక్కడ మనకేమొస్తుంది?
డైరెక్ట్రిక్స్ వస్తుంది. ఏమొస్తుంది? డైరెక్ట్రిక్స్. మరి ఇది ఏ అయితే ఇదేమొస్తుంది మనకి -a,0 అంటే x వాల్యూ ఎంత? -a. x ఈజ్ ఈక్వల్ టు -a అంటే x ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటాం. ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ టు -a మైనస్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో x ప్లస్ a ఈజ్ ఈక్వల్ 0 అనేది ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పాయింట్ ఇలా తీసుకున్నాను. ఇది P పాయింట్. సో పారాబోలా మీద x, y అని ఒక పాయింట్ ఉంది. పారాబోలా మీద మీకు నచ్చిన పాయింట్ x, y. మనకి ఈక్వేషన్ x లు y లో రావాలి కనుక x, y ఉంది. మరి ఇక్కడ నుండి ఇక్కడ నేను ఒక Q అనే పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక Q అనే పాయింట్ తీసుకున్నాను. సో ఇప్పుడు Q అనే పాయింట్ ఎలా ఉంటుంది? మరి డైరెక్ట్రిక్స్ మీద ఉంది కనుక -a, y ఉంటుంది. అది y వాల్యూ నాకు ఎంతో తెలియదు, y ఉంటుంది. సో ఇది yx కనుక ప్యారలల్ గా ఉంది కనుక సో y ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నాకు పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి మనం తీసుకున్నాం? దిస్ ఇస్ వెట్టెక్స్. 0,0 అనేది వెట్టెక్స్. పారాబోలా x యాక్సిస్ ని ఎక్కడైతే టచ్ చేస్తుందో దాన్ని వెట్టెక్స్ అంటారు. పారాబోలా x యాక్సిస్ ని ఎక్కడైతే టచ్ చేస్తుందో దాన్ని వెట్టెక్స్ అంటారు. సో ఇది ఫోకల్ పాయింట్. ఇది పాయింట్ ఆన్ ది పారాబోలా, ఇది పాయింట్ ఆన్ ది వెట్టెక్స్. డైరెక్ట్రిక్స్ మీద ఉన్న పాయింట్ మన అందరికీ తెలుసు. ఏం తెలుసు? ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ లైన్ ఈస్ కాల్డ్ పారాబోలా. అంటే పారాబోలా మీద ఉన్న పాయింట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఫిక్స్డ్ లైన్, ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్, ఇది ఫిక్స్డ్ డిస్టెన్స్, ఆ రెండు ఈక్వల్ అన్నమాట. వీ నో దట్ PF is equal to PQ or PQ is equal to PF. PQ is equal to PF. So P నుండి Q కి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో P నుండి F కి అదే డిస్టెన్స్ ఉంది. The set of all points in a plane which are equal distance from the fixed point and from the fixed line. అదే డెఫినేషన్. సో PQ అంటే ఏంటి? P నుండి Q కి డిస్టెన్స్. వేసిన ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. PF అంటే అది కూడా అంతే కదా. సో √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1, ఇది x2 y2. x2 - x1 లేదంటే x ప్లస్ a. సో x ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y హోల్ స్క్వేర్, y మైనస్ y హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఇక్కడ కూడా x మైనస్ a హోల్ స్క్వేర్, x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. దీని నుండి తీసిన పర్లేదు, దాని నుండి అది తీసిన పర్లేదు. x2 - x1 హోల్ స్క్వేర్ అన్నా అదే, x1 - x2 హోల్ స్క్వేర్ అన్నా అదే, a - b హోల్ స్క్వేర్ అన్నా b - a హోల్ స్క్వేర్ అన్నా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? x ప్లస్ a హోల్ స్క్వేర్ 0 స్క్వేర్ వస్తుంది అండర్ రూట్. ఇక్కడ x మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో y లో 0 తీస్తే y. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏంటి? దీనికి స్క్వేర్ కట్టాలి, దీనికి స్క్వేర్ చేయాలి. స్క్వేర్ కి రూట్ క్యాన్సల్, స్క్వేర్ కి రూట్ క్యాన్సల్. సేమ్ వచ్చింది. ఇప్పుడు మనకి x ప్లస్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ a హోల్ స్క్వేర్ y స్క్వేర్. సో దీని ఇటు సైడ్ దాని అటు సైడ్ రాదు. y స్క్వేర్ ప్లస్ x మైనస్ a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ a హోల్ స్క్వేర్. సో విడదీసేయండి. y స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab 2xa. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ab. x స్క్వేర్ క్యాన్సిల్. ఎందుకు? ప్లస్ x స్క్వేర్ అటు తీసుకెళ్తే మైనస్ x స్క్వేర్ అవుద్ది. a స్క్వేర్ క్యాన్సిల్. ఎందుకు? ప్లస్ a స్క్వేర్ అటు తీసుకెళ్తే మైనస్ అవుద్ది. ఇప్పుడు ఈ మైనస్ 2x ని అటు సైడ్ పంపిద్దాం. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax ప్లస్ 2ax. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. 2ax ఎంత అవుద్ది? 4x. దిస్ ఈస్ ద స్టాండర్డ్ parabolic equation, parabola equation, standard equation method. So this is the standard equation. Y square is equal to 4x అనేది ఏమవుతుంది? స్టాండర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ వాల్యూ పాజిటివ్ తీసుకున్నారు అనుకోండి, పారాబోలా ఇలా వస్తుంది. ఏ వాల్యూ ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, పారాబోలా ఇటు సైడ్ వస్తుంది.
అంటే ఏ అనేది మనకి ఇక్కడ a, 0 అనేది x యాక్సిస్ కనుక పాజిటివ్ x యాక్సిస్ కనుక పారాబోలా ఇలా వస్తుంది. ఏ ఒక నెగిటివ్ వచ్చింది ఇలా వస్తుంది. ఇక్కడ మనం పారాబోలా నేర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చూడండి. సో y² అనే ఈక్వేషన్ లో మీకు గనక x వచ్చింది అనుకోండి, y² అని వచ్చి x వచ్చింది అంటే మీరు ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే నాకు x వస్తే అది x యాక్సిస్ లో ఉంటుంది, అక్కడ ఏ పాజిటివ్ అయితే. పారాబోలా అనేది సిమెట్రిక్, x యాక్సిస్ కి సిమెట్రీ ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది. సిమెట్రీ తెలుసుకున్నాం కదా. ఏదైనా ఒక లైన్ ఒక డయాగ్రామ్ ని రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సిమెట్రీ, సిమెట్రీ ఆఫ్ లైన్ అన్నమాట. సో అంటే ఇక్కడ x యాక్సిస్ అనేది సిమెట్రీ ఆఫ్ దిస్ పారాబోలా అన్నమాట. ఒకవేళ ఇక్కడ -x వచ్చింది అనుకోండి, అంటే ఏ వాల్యూ నెగిటివ్ వస్తే -x వస్తే పారాబోలా ఇలా వస్తుంది. సో అంటే నెగిటివ్ x యాక్సిస్ కి సిమెట్రీగా ఉంటుంది. ఒకవేళ మీకు x² 4ay వచ్చింది అనుకోండి, అప్పుడు పారాబోలా పైకి వస్తుంది. ఒకవేళ x² -4a వచ్చిందండి, పారాబోలా కిందకు వస్తుంది. ఆ 4 మీకు ఇప్పుడు వేసి చూపిస్తాను. సో దీనికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి చెప్తాను ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి, y² 4ax వేర్ a గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. a గ్రేటర్ దాన్ 0. ఇది ఫోకల్, ఇది పాయింట్ ఆన్ ది పారాబోలా, ఇది ఏంచి పాయింట్ ఆన్ ది డైరెక్ట్రిక్స్ అన్నమాట. సో ఇప్పుడు x యాక్సిస్ నెగిటివ్ x యాక్సిస్, y యాక్సిస్ నెగిటివ్ y యాక్సిస్ ఎలా ఉంటాయో ఇప్పుడు డయాగ్రామ్స్. ఇప్పుడు మనకి 4 రకాల పారాబోలా వస్తాయి, స్టాండర్డ్ ఫార్మ్స్ అన్నమాట. వాటిని సింప్లెస్ట్ ఫార్మ్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 x యాక్సిస్ డ్రా చేద్దాం, 4 y యాక్సిస్. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇది నెగిటివ్ x యాక్సిస్, x డాష్ అంటారు. ఇది నెగిటివ్ y యాక్సిస్. సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది x డాష్, ఇది y డాష్, ఇది ఆరిజిన్. y డాష్, x డాష్, x డాష్, y డాష్. ఇప్పుడు మీకు y² = 4ax అనే పారాబోలా వచ్చింది. y² = 4ax. సో పాజిటివ్ x యాక్సిస్ అంటే ఇక్కడ మనకి x పాజిటివ్ ఉంది కనుక మనకి పారాబోలా x యాక్సిస్ ద్వారా సిమెట్రిక్ అవుద్ది. ఇది y² = 4ax. ఏం లేదండి, సింపుల్. సో ఇక్కడ x ఉంది, సో మనకి పారాబోలా x యాక్సిస్ మీద ఉంటుంది. x పాజిటివ్ కనుక ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోకల్ లెంత్ మీ అందరికీ తెలుసు, a, 0. x యాక్సిస్ మీద ఏదైనా సరే a, 0. పారాబోలాకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ పాయింట్ ఎంత ఉంటుందో అంతే డిస్టెన్స్ లో డైరెక్ట్రిక్స్ ఉంటుంది. దిస్ ఇస్ ద డైరెక్ట్రిక్స్. ఇది -a, 0 కనుక ఇది x -a అవుతుంది, x + a = 0 అవుతుంది. డైరెక్ట్రిక్స్ x + a = 0 అవుతుంది. వెట్టెక్స్ ఎప్పుడు కూడా 0, 0. సో పారాబోలా యొక్క వెట్టెక్స్ ఎప్పుడు కూడా ఇది వెట్టెక్స్ మాట. పారాబోలా సో ఆరిజిన్ మనం ఏమంటాం, వెట్టెక్స్ అంటాం ఆరిజిన్. ఓకేనా. ఇక్కడ ఆరిజిన్ కనుక 0, 0 ఉంటుంది. సో ఇది మనకి y² = 4ax అయితే. మరి y² = -4ax. y² = -4ax. ఇది కూడా పారాబోలే. మనకి ఇప్పుడు మైనస్ ఉంది, x ఉంది, అంటే -x యాక్సిస్ అన్నమాట. ఈజీ అండి, అంత అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఫోకల్ పాయింట్ -a, 0. ఎందుకంటే నెగిటివ్ x యాక్సిస్ ఇది x డాష్ కనుక -a, 0. దీనికి ఆపోజిట్ లో డైరెక్ట్రిక్స్ వస్తుంది. ఇక్కడ ఎంతైతే పాయింట్ డిస్టెన్స్ ఇది అంతే డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది a, 0 కనుక x = a, లేదంటే x - a = 0. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఇకపోతే x² = 4ay. x² = 4ay అంటే y వచ్చింది, అది పాజిటివ్ ఉంది కనుక y యాక్సిస్ కి సిమెట్రిక్ ఉంటుంది అన్నమాట. సో ఆరిజిన్ ద్వారా పోతుంది, ఇలా ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ ఫోకస్ పాయింట్ ఉంది కనుక ఇక్కడ మనకి y యాక్సిస్ మీద x 0 కనుక 0, a 0, a 0, a. దీనికి ఆపోజిట్ లో ఇంతే డిస్టెన్స్ లో డైరెక్ట్రిక్స్ ఉంటుంది. మరి ఇదేంటి, ఇక్కడ y = ఇది నెగిటివ్ y యాక్సిస్ కనుక y = -a అంటే y + a = 0. y + a = 0. ఇప్పుడు x² = -4ay అయ్యింది అనుకోండి. x² = -4ay అంటే -y యాక్సిస్ కనుక పారాబోలా ఈ విధంగా వస్తుంది. సో మరి ఇక్కడ పాయింట్ తీసుకున్న ఫోకస్. సో 0, -b
0, మైనస్ ఏ, 0, -a అన్ని చోట్ల ఏ. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ డైరెక్ట్రిక్స్ వస్తుంది. ఇది y = a కనుక y - a = 0. ఇది మాట. సో అంటే ఏంటి మనకి y² 4ax, x ఉంటే అర్థం ఏంటి, పారాబోలా x యాక్సిస్ అంటే ఆరిజిన్ కి రైట్ సైడ్ ఉంటుంది, x యాక్సిస్ కి సిమెట్రీగా ఉంటుంది. ఆరిజిన్ కి రైట్ సైడ్ ఉంటుంది, x యాక్సిస్ సిమెట్రీగా ఉంటుంది. y² -4ax అయితే మైనస్ x అనేది నెగిటివ్ వచ్చింది కనుక అది నెగిటివ్ x యాక్సిస్ ఉంటుంది, అటు సిమెట్రీగా ఉంటుంది అనమాట. నెగిటివ్ x యాక్సిస్ కి సిమెట్రీగా ఉంటుంది. x² 4ay, y పాజిటివ్ కనుక అది y యాక్సిస్ కి అంటే అప్వర్డ్ లో ఉంటుంది, ఆరిజిన్ కి అప్వర్డ్ లో ఉంటుంది, అది y యాక్సిస్ కి సిమెట్రీగా ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ x² -4a అంటే మనకి పారాబోలా డౌన్వర్డ్ ఉంటుంది. సో నెక్స్ట్ నెగిటివ్ x యాక్సిస్ కి సిమెట్రీగా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంకొక టాపిక్ ఉంది, దాన్ని లాటస్ రెక్టమ్ అంటారు. ఇప్పుడు లాటస్ రెక్టమ్ అంటే ఏంటి, దాని యొక్క ఈక్వేషన్ ఎంతో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పారాబోలాకి లాటస్ రెక్టమ్ ఉంటుంది, ఆ లాటస్ రెక్టమ్ ఏంటో చూద్దాం. లాటస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. స్టాండర్డ్ ఫామ్ నేను డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఆరిజిన్. ఆరిజిన్ నుండి మనకి ఒక పారాబోలా ఇలా పోయింది అనుకోండి, ఒక పారాబోలా పోయింది. సో పారాబోలాకి ఎఫ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఫోకల్ పాయింట్ లేదంటే ఫోకస్ a, 0 అనే పాయింట్. మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉంటుందో ఫోకస్ ద్వారా పోయే లైన్ ని యాక్సిస్ అంటారు. అంటే పారాబోలా యాక్సిస్, ఇది పారాబోలా యాక్సిస్. ఈ ఫోకల్ పాయింట్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో అటు సైడ్ ఏదైతే పాయింట్ దగ్గర పాస్ అవుతుందో దాన్ని డైరెక్ట్రిక్స్ అంటారు. ఆల్రెడీ డైరెక్ట్రిక్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో డైరెక్ట్రిక్స్. ఇప్పుడు నేను P అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను, x, y లేదంటే ఏ తీసుకుందాం. పారాబోలా మీద ఏ. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏ అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఏ అవుతుంది. a, y ఏదో ఉంటుంది. దీనికి ఇక్కడ బి అనే ఒక పాయింట్, ఇది బి అవుద్ది. ఇక్కడ మనం పి తీసుకుందాం ఏదైనా. సో -a, y. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది డిస్టెన్స్ ఏ, ఆరిజిన్ నుండి మనం ఏదైతే a, 0 ఏ మాట. మరి ఇది ఏ అయితే ఇది కూడా ఏ, ఎందుకు -a, y కదా ఇది. సో -a, y అంటే ఇది కూడా ఏ డిస్టెన్స్ అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, 2a అవుతుంది. ఈ డిస్టెన్స్ 2a అయితే ఇది కూడా 2a అవుతుంది. మరి ఇది 2a అయిందంటే ఇది కూడా 2a అవుతుంది. ఎందుకు సార్? పాయింట్ ఆన్ ది పారాబోలా విచ్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ లైన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్. సో మనం పారాబోలా మీద ఏదైనా పాయింట్ తీసుకుంటే ఖచ్చితంగా అది ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది, ఫిక్స్డ్ లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది, AP ఈజ్ ఈక్వల్ AF ఈజ్ ఈక్వల్ టు 2a వచ్చింది. అదేవిధంగా AP ఈజ్ ఈక్వల్ టు 2a వచ్చింది. అదేవిధంగా ఇది Q అనుకుంటే FQ కూడా 2a వచ్చింది. అదేవిధంగా PQ కూడా 2a. ఓకే, దీని గురించి చాలా మాట్లాడదాం. ఇప్పుడు మనం లాటస్ రెక్టమ్, చాలా ఇంపార్టెంట్ అండి. లాటస్ రెక్టమ్ అడుగుతాడు ఎగ్జామ్ లో. వాట్ ఈస్ లాటస్ రెక్టమ్? ఫైండ్ ద లాటస్ రెక్టమ్ అంటాడు. లాటస్ రెక్టమ్ అంటే ఏంటి? లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్ ఆఫ్ ది పారాబోలా యొక్క ఫోకస్ ద్వారా పాస్ అవ్వాలి. అండ్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. సో పారాబోలా యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ లాటస్ రెక్టమ్. అంటే ఇది లాటస్ రెక్టమ్ అంటే ఏబి. వాట్ ఈస్ ద ఏబి? సో ఈ ఏబి అనేది ఫోకస్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. దీనికి పర్పెండిక్యులర్ గా ఉంది ఎక్స్ యాక్సిస్. సో పారాబోలా యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఎక్స్ యాక్సిస్ కాదు, పారాబోలా యాక్సిస్. సో పారాబోలా మనకి ఫోకల్ పాయింట్ ద్వారా ఏదైతే లైన్ పాస్ అవుతుందో దాని యాక్సిస్ అంటారు.
and endpoints of the lattice rectum are on the parabola. లాటెస్ రెక్టమ్ అంటే లైన్ సెగ్మెంట్ అనుకున్నాం కదా, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ పారాబోలా మీద ఉంటాయన్నమాట. మరి ఇది a, y అయితే ఇదేమవుతుంది, -a, y అవుతుంది, -a, y. ఇప్పుడు మనకి ఏబి కావాలి, అంటే ఇది మనకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఇది సిమెట్రిక్ కదా, సో సిమెట్రిక్ కనుక ఖచ్చితంగా AF is equal to FB. సో AF is equal to FB ని మనం AF రాసుకోవచ్చు, అంటే 2AF. ఆల్రెడీ AF మనం ఫైండ్ చేసాం, ఏంటి 2A డిస్టెన్స్, ఆల్రెడీ AF ఎంత 2A. సో కనుక 2 into 2A that is equal to 4A. అంటే length of the lattice rectum is 4A. సో y square is equal to 4A y లో y ఉంటుంది కదా, x square is equal to 4A y లో y ఉంటుంది కదా, అంటే y square is equal to 4ax అయినా ఏ ఉంటుంది, x square is equal to 4a అయినా ఏ ఉంటుంది. అంటే ఏ ఉంటే దాన్ని 4 తో మల్టిప్లై వచ్చేదే లాటిస్ రెక్టమ్. ఇది పారాబోలా యొక్క కాన్సెప్ట్. మరి మనం కోన్స్ నేర్చుకున్నాం, డీజనరేషన్ కోన్ నేర్చుకున్నాం, మరి పారాబోలా యొక్క డీజనరేషన్ కూడా ఉంటాయి కదా. సో పారాబోలా డీజనరేషన్ ఏంటి మనకి ఇక్కడ, ఈ ఫోకస్ పాయింట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఆరిజిన్ అనుకున్నామో ఆరిజిన్ షిఫ్ట్ చేసాం అనుకోండి, ఇదేంటి మనకి ఫిక్స్డ్ లైన్. సో ఫిక్స్డ్ లైన్, ఈ ఫిక్స్డ్ లైన్ మనకి ఏమనుకున్నాం, ఫిక్స్డ్ లైన్ నుండి ఫిక్స్డ్ పాయింట్ ఉన్న మధ్యలో ఉన్న డిస్టెన్స్ లో వచ్చేదే పారాబోలా. ఇక్కడ ఏదైనా ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటే ఈ ఫిక్స్డ్ లైన్ కి మధ్యలో ఇలా మనకి పారాబోలా వస్తుంది. ఒకవేళ ఈ పాయింట్ కనుక మనకి డైరెక్ట్రిక్స్ మీద ఉందనుకోండి, సో డైరెక్ట్రిక్స్ మీద ఉందనుకోండి, ఇప్పుడు మన డెఫినేషన్ ప్రకారం ఏమొస్తుంది, ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ లైన్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ తీసుకున్నాను అనుకోండి, ఈ డిస్టెన్స్ తీసుకుంటే మరి పాయింట్ నుండి కూడా అదే డిస్టెన్స్ లో ఉండాలి కదా, అంటే ఇక్కడ తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ డిస్టెన్స్ సరిపోతుంది. ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ డిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ గీయాలి, అంటే ఏమొస్తుంది మనకి ఒక లైన్ వస్తుంది విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు డైరెక్ట్రిక్స్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఫిక్స్డ్ పాయింట్ నుండి ఎంత దూరం ఉంటుందో ఫిక్స్డ్ లైన్ కూడా అంతే దూరం. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఫిక్స్డ్ పాయింట్ ఎంత దూరం ఉందో ఫిక్స్డ్ లైన్ కూడా అంతే దూరం అనమాట. సో అంటే సో వీల్ గెట్ డీజనరేషన్ ఆఫ్ ది పారాబోలా is nothing but which is a straight line which is a perpendicular to directrix. దీంతో పారాబోలా అయిపోయిందండి. సో పారాబోలా మీకు బాగా అర్థమైతే కింద నుంచి చేయాలి ఎస్ సార్, సూపర్ సార్, మామూలు సార్, ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాఆర్డినరీ టైప్ చేయండి. ఈ లోపు మనం నెక్స్ట్ పారాబోలా తర్వాత మనకి ఎలిప్స్కి వెళ్ళిపోదాం. సో మనకి ఇప్పుడు పారాబోలా అయిపోయింది, నెక్స్ట్ ఎలిప్స్. సో ఎలిప్స్ అంటే ఏంటంటే, నేను ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను, ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్, కొంచెం దూరంలో ఇంకొక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను. అంటే ప్లెయిన్లోని మీకు నచ్చిన ఏవైనా 2 ఫిక్స్డ్ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పాయింట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ పాయింట్స్ చూడండి. ఇది ఎలిప్స్. ఎలా వచ్చింది డయాగ్రామ్ నాకు, the set of all points in a plane, the sum of the distances from the 2 fixed point is constant, is called ellipse. ఒక ప్లేన్ లోని సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, the sum of the fixed points, the sum of the distances from the 2 fixed points, from these 2 fixed point is a constant, then that is called ellipse. అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ ఇక్కడ P తీసుకున్నాను, P1, ఇది అంటే F1 P1 ప్లస్ F2 P2, ఈ డిస్టెన్స్ వచ్చింది కదా P1. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను P2, ఈ డిస్టెన్స్ కలపాలి, ఈజ్ ఈక్వల్ టు F1 P2 ప్లస్ F2 P2. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను P3, ఈ డిస్టెన్స్
F1 P3 ప్లస్ F2 P3. అంటే ఈ రెండు డిస్టెన్స్ కలిపినా నాకు ఒక ఆన్సర్ వస్తుంది, ఈ డిస్టెన్స్ కలిపినా అదే ఆన్సర్ వస్తుంది, ఈ డిస్టెన్స్ కలిపినా అదే ఆన్సర్ వస్తుంది. అలాంటి దాన్ని మనం ఎలిప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం నేను చెప్తాను చూడండి. 10 అని ఒక డిస్టెన్స్ తీసుకున్నాను, ఫిక్స్డ్ డిస్టెన్స్ 10. ఇది 2 అయింది అనుకోండి, ఇది 2 అయితే ఇది 8 అవుతుంది అన్నమాట. సో 2 + 10 8 అంతా 10. అందుకని చూడండి చిన్నది ఉంది, ఇది పెద్దది ఉంది. ఇది 5, ఇది 5. సో ఇది 5, ఇది 5. చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇది 8, ఇది 2. ఇది 8, ఇది 2. అంటే ఏంటి మనకి? సో డిస్టెన్స్ ఈ పారాబోలా డిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఒకటి 1 అయితే ఒకటి 9 అవుతుంది, ఒకటి 2 అయితే ఒకటి 8 అవుతుంది, ఒకటి 3 అయితే 7 అవుతుంది, 4 అయితే 6 అవుతుంది, 5 అయితే 5, 4 అయితే 3, 4 అయితే 6, 3 అయితే 7, 2 అయితే 8, 1 అయితే 9. అంటే ఆ రెండు డిస్టెన్స్ మనకి యాడ్ చేస్తే మనకు ఖచ్చితంగా కాన్స్టెంట్ రావాలి, ఫిక్స్డ్ డిస్టెన్స్ రావాలన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎలిప్స్. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ the sum of the from the two fixed point is a constant. The sum of the distances, the sum of the distances from these two fixed points, the sum of the distances from the two these fixed points is a constant. Then that is called a ellipse. Adi ellipse. The set of all points in a plane, the sum of the distances from these two fixed point, the sum of, and ee mukka actually, the sum of the two distances, the sum of the two distance from these two fixed point is a constant. Then that is called ellipse. Then that is called ellipse. Okay. And ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు నీట్ గా డ్రా చేద్దాం. సో మన సూర్యుడి చుట్టూ తిరిగే భూమి ఉపగ్రహాలు అన్ని కూడా ఎలిప్స్ ఆకారంలోనే తిరుగుతాయి, ఎలిప్స్ ఆకారంలోనే తిరుగుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏవైతే ఈ F1 ఈ F2 తీసుకున్నాం ఫిక్స్డ్ పాయింట్స్ ని, ఈ రెండింటిని మనం జాయిన్ చేసాం అనుకో, దట్ ఈస్ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్. యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్. వాటి యొక్క మిడ్ పాయింట్ అనేది తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. సో ఇప్పుడు ఈ యాక్సిస్ ఆఫ్ ది ఎలిప్స్ అనేది మనకి ఈ విధంగా ఇక్కడ వచ్చాయనుకోండి, వీటిని వెర్టిసెస్ అంటారు, దీన్ని మేజర్ యాక్సిస్ అంటారు. మేజర్ యాక్సిస్. ఈ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ ఉంది కదా, దానికి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి, మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ ఉండాలి, అండ్ ఇట్ ఈస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్. సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ ద్వారా అయితే దీన్ని మైనర్ యాక్సిస్ అంటారు. మైనర్ యాక్సిస్. ఇది మేజర్ యాక్సిస్. వీటిని వెర్టిసెస్ అంటారు. వెర్టెక్స్. ఇది వెర్టెక్స్ అన్నమాట. ఓకేనా? అయితే సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ నుండి ఫోకల్ లెంత్ కి డిస్టెన్స్ C అనుకుందాం. C అవుతుంది. ఒకవేళ దీన్ని ఆరిజిన్ అనుకుంటే ఈ డిస్టెన్స్ A అవుతుంది, ఈ డిస్టెన్స్ B అవుతుంది, ఈ డిస్టెన్స్ A అవుతుంది, ఈ డిస్టెన్స్ B అవుతుంది. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2A, ఇదంతా A కనుక 2A. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఇదంతా B కనుక 2B. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2A, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2B. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోకల్ లెంత్ ఇస్ 2C. సో C ప్లస్ C 2C. రెండు ఉన్నాయి కనుక 4C అంటారు. ఒకటి ఉంటే ఫోకస్ అంటారు, రెండు ఉన్నాయి కనుక 4C. సో ద లెంత్ ఆఫ్ ది 4C ఇస్ 2C. మేజర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ 2A, మైనర్ యాక్సిస్ 2B. మరి నేను 2A కనుక ఒక A తీసుకున్నాను అనుకోండి, అది లెంత్ ఆఫ్ ది సెమీ మేజర్ యాక్సిస్. ఇక్కడ ఓన్లీ ఒక B తీసుకోండి, లెంత్ ఆఫ్ ది సెమీ మైనర్ యాక్సిస్. ఇప్పుడు దాంతో నేను ఒక చిన్న డయాగ్రామ్ తీస్తాను చూడండి. ఇది F1 మైనస్ C, 0. ఇది F2 C1, 0, C, 0. సో ఇది C అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇది A అవుతుంది, ఇది A మైనస్ C అవుతుంది, A మైనస్ C.
ఇది కూడా సి అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది బి అవుతుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఏ బిసి, సో ఈ మూడింటికి రిలేషన్షిప్ ఎలాగుంటుంది అంటే బాగా అబ్జర్వ్ చేయండి. రిలేషన్షిప్ బిట్వీన్ ఏబిసి, ఇది బి ఇది సి కనుక ఇది రూట్ ఓవర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. ఇది బి ఇది సి కనుక ఇది కూడా రూట్ ఓవర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇంకా దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా ఇదంతా చెప్పేసి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు డయాగ్రామ్ నీట్ గా ఉంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో మనకి ఏంటంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది, అది ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక ఎలిప్స్ గీసుకుందాం. దిస్ ఇస్ ద ఎలిప్స్, దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ద ఎలిప్స్, దిస్ ద మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, దిస్ ద ఆరిజిన్, సెంటర్. ఇక్కడ మనం F1 తీసుకున్నాము, ఇక్కడ F2 తీసుకున్నాము, ఇది P, ఇది Q, ఇది R. సో ఈ రెండు డ్రా చేద్దాము, ఈ రెండు చేద్దాము. ఇది C, ఇది A, ఇది C, మనకేంటి A మైనస్ C, A మైనస్ C, ఇది B. ఓకే, సో మనకి డెఫినేషన్ ప్రకారం ఏంటి, ఎలిప్స్ మీద ఉన్న పాయింట్ ఈ రెండు ఫిక్స్డ్ డిస్టెన్స్ యొక్క వాటి యొక్క సమ్ అనేది కాన్స్టెంట్ రావాలి, అంతే కదా. ఇప్పుడు నేను P నుండి F1 డిస్టెన్స్ ప్లస్ P నుండి F2 డిస్టెన్స్ ఫైండ్ చేస్తాను. ఇది మనకి దేనికి సమానం అవుతుంది, Q నుండి F1కి Q నుండి F2కి సమానం. అదే కదా మన డెఫినేషన్, ఎలిప్స్ డెఫినేషన్. ద సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది టూ ఫిక్స్డ్ పాయింట్ ఈస్ ఏ కాన్స్టెంట్, దట్ ఈస్ కాల్డ్ ఎలిప్స్. మరి ఇది ఎలిప్స్ కనుక మనకి ఇదే సమానం అనమాట. P నుండి F1 డిస్టెన్స్, ఇది C కదా. సో P నుండి F1 డిస్టెన్స్ ప్లస్ P నుండి F2 డిస్టెన్స్ మనం సమానం చేయాలి. P(F1) ఏం రాయొచ్చు మనం, 0F1 OF1 ఈ డిస్టెన్స్ ప్లస్ OP రాయొచ్చు ప్లస్ PF2, అది అలాగే రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఇలాగే రాద్దాం, ఏం మార్చదు. ఓకే, F1 O నుండి F1 డిస్టెన్స్ ఎంత C, OP డిస్టెన్స్ ఎంత A, P నుండి F2 డిస్టెన్స్ ఎంత A మైనస్ C, ఎందుకంటే ఇది అంతా A, అందులో C తీస్తే A మైనస్. QF1 సో ఇది C ఇది B కనుక అకార్డింగ్ టు పైథాగరస్ థియరం రూట్ ఓవర్ B స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ కనుక ఇది రూట్ ఓవర్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, ఇది కూడా రూట్ ఓవర్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ C మైనస్ C క్యాన్సిల్ అవుతుంది, A ప్లస్ A 2A అవుతుంది. 2A ఈజ్ ఈక్వల్ టు రూట్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్, రూట్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ అంటే 2 ఇంటూ రూట్ ఓవర్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. సో 2 క్యాన్సిల్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడేమవుద్ది A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో స్క్వేర్ రూట్ ఆఫ్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ హోల్ స్క్వేర్, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. సో A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ semi-major axis, semi-minor axis and distance from origin to focus point. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒకటి నేర్చుకోవాలి మీరు, ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు C by A. ఏంటి సార్, రేషియో ఆఫ్ C and A, రేషియో ఫ్రమ్ A to C. C అంటే ఏంటి, the distance from the origin to focus point. A and ఏంటి, the distance from origin to vertex of the ellipse. So the ratio of the distances from the origin to focus point and origin to axis vertex of the ellipse is called
ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు సిబిఐ. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏఈ అవుతుంది. ఇది మనకి ఫోకస్ పాయింట్ ఏంటి, మనకి C,0. సి తెలిస్తే డైరెక్ట్గా ఓకే, ఒకవేళ తెలియదు అంటే AE,0. సరే, ఇంట్లో ఏదైనా వాడచ్చు మేడం. మరి ఎలిప్స్ కి ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంటుంది కదా. సో ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ x²/a² + y²/b² = 1. దానికి ప్రూఫ్ ని ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్ములా యొక్క డెరివేట్ చేద్దాం. ఇది ఎలిప్స్, ఇది x ఆఫ్ ది ఎలిప్స్, ఇది -x, ఇది 0, ఇది f1 -a,0, ఇది f2 a,0, AB CD, ఇది px1 y1, px, y. సో మనందరికీ తెలుసు, ఏం తెలుసు, pf1 + pf2 = 2a. ఇందాక మనం చేసాం. అయితే 2a అని రాసుకోవచ్చు, లేదంటే 2 × √b² + c² అని రాసుకోవచ్చు. ఓకే, సో pf1, p నుండి f1 డిస్టెన్స్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ = 2a. అంటే ఏంటి, x + a హోల్ స్క్వేర్ రాయండి, x + a హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది c కదా, ఇది కూడా c కదా. ఒక x + c హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x - c హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ = 2a. ఇంకా సింపుల్గా రాసుకుంటే x + c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x - c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ = 2a. ఇప్పుడు ఈ x + c హోల్ స్క్వేర్ని అటుసైపు పంపిద్దాం, లేదంటే దీన్ని ఇటుసైపు పంపిద్దాం, ఎలాగైనా పర్లేదు. సో దీన్ని అటుసైపు పంపించండి. x + c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ = 2a - √x - c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ, సో √x + c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ వస్తుంది, రాసుకుందాం. 2a - √x - c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో x + c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ = a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే x - c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 2ab. So 2a into a 4a into √x - c whole square plus y square. ఇప్పుడు మనం ఏంటంటే ఈ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకు, ఇక్కడ ప్లస్ y స్క్వేర్, అటు సైడ్ ప్లస్ y స్క్వేర్. ఇంకా మనకి మిగిలింది ఏంటో ఒకసారి రాద్దాం. సో x - c హోల్ స్క్వేర్ తీసేయండి. x స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ మైనస్ ప్లస్ 2xc ఇక్కడ కూడా విడదీసేయండి. సో 4a స్క్వేర్ x - c హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ 2xc ఇంకేముంది మైనస్ 4a ఇంటూ √x - c హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x స్క్వేర్ క్యాన్సిల్, c స్క్వేర్ క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని ఇట్సే తీసుకొద్దాం, దీన్ని అట్సే తీసుకెళ్దాం. అప్పుడు మనకేమవుద్ది
4a into root over x minus c whole square plus y square is equal to 4a square minus 2xc minus 2xc ఎందుకంటే plus 2xc అటు సైడ్ కనుక మైనస్ అవుతుంది 4a into root over x minus c whole square plus y square is equal to దీన్ని రాయొచ్చు 4a square minus 4xc రాయొచ్చు minus 2xc minus 2xc minus 4xc 4 క్యాన్సిల్ చేసింది 4 క్యాన్సిల్ ఎందుకంటే 4 కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోద్ది ఇప్పుడు ఏ నడిచే పంపించండి రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏని ఏతో డివైడ్ చేస్తే ఏ అవుద్ది మైనస్ ఎక్స్ ఇంటూ సి బై ఏ అవుతుంది సో ఏతో డివైడ్ చేస్తాం ఇప్పుడు స్క్వేరింగ్ అని బోసే చేయండి ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ minus 2ab 2axc by a so a cancel అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇక్కడ చేయండి a square plus b square minus 2xc plus y square is equal to a square plus x square c square by a square minus 2xc cancel అయిపోతుంది ఈ సి స్క్వేర్ నడిసే తీసుకెళ్ళిపోండి ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ నడిసే తీసుకొచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ సి స్క్వేర్ నడిసే తీసుకెళ్ళిపోతున్నాం అప్పుడు మనకేమవుద్ది ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది సో ఎల్సిఎం తీయండి ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ కామన్ తీసిన ముందు ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో మనకి ఆల్రెడీ ఇందాలో మేము ప్రూవ్ చేసాం ఏం చేసాం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మనకేం కావాలి ఇప్పుడు సో అది అలా ఉంచండి సో బి స్క్వేర్ కావాలి సో కనుక బి స్క్వేర్ కావాలంటే ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ సో ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు బి స్క్వేర్ రాయొచ్చు అక్కడ డైరెక్ట్గా బి స్క్వేర్ రాయొచ్చు రాద్దాం సో ఎల్సిఎం చేయండి ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి స్క్వేర్ రాసేద్దాం ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇక్కడ బి స్క్వేర్ రాయొచ్చు సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బి స్క్వేర్ తో ఇప్పుడు డివైడ్ చేయండి బి స్క్వేర్ తో డివైడ్ చేస్తే దేర్ ఫోర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ తో డివైడ్ చేస్తాం కనుక బి స్క్వేర్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే 1 సో దిస్ ఈస్ ద ఎలిప్స్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఎలిప్స్ మాట ఇది ఇలా ఉంటే ఒకవేళ ఎలిప్స్ ఇలా ఉంటే ఇది ఎక్స్ ఇది వై అయితే అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలిప్స్ ఇలా ఉంటే అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఉంటుంది ఫోకస్ పాయింట్ F1 అదేంటి 0, బి ఇక్కడ F2 0, -b సో ఫోకస్ పాయింట్స్ వై యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట సో దీనికి లేటెస్ట్ రెక్టం ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ రెక్టం అంటే ఏంటి దాని యొక్క ప్రూఫ్ చూద్దాం ఇప్పుడు మనం ఎలిప్స్ యొక్క లేటెస్ట్ రెక్టం సో చూద్దాం సో ఏబి so F1 F2 C, 0 minus C, 0 A B C D origin ఎలిప్స్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంది అనుకున్నాం సో ఇది లెంత్ L సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటెస్ట్ రెక్టమ్ ఏంటో మనం నేర్చుకోవాలి సో లేటెస్ట్ రెక్టమ్ అంటే ఏంటి a line segment which is perpendicular to major axis and it is passing through focus any one of the focus and those vertices on the ellipse on this ellipse then that is called lattice rectum ఏదైతే లైన్ సెగ్మెంట్ ఈ మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఫోకస్ మీద పాస్ అవుతూ వాటి యొక్క పాయింట్స్ ఎలిప్స్ మీద ఉందనుకోండి దాన్ని మనం లేటెస్ట్ రెక్టమ్ అంటాం లేటెస్ట్ రెక్టమ్
సో మనకి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఎల్ అనుకున్నాను కనుక మనకి ఎలిప్స్ ఫార్ములా ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీని మీద పాయింట్ ఏముంటుంది మనకి ఇది? సో లేటెస్ట్ రెక్టమ్ కనుక ఇది సి కనుక ఇది సి అవుతుంది, ఇది ఎల్ కనుక అది ఎల్. సో కనుక సి కామా ఎల్, మరి సి కామా ఎల్ ఈ లైన్ మీద ఉంటుంది కదా, ఎందుకంటే ఇది ఎలిప్స్ కనుక ఎక్స్ వాల్యూ చేసింది వై వాల్యూ చేసింది, ఇది ఎక్స్ ఇది వై. సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సి అంటే ఏంటి మనకి? ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను. సో ఫోకస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనం సి కామా 0 తీసుకోవచ్చు, లేదంటే ఏఈ కామా 0 తీసుకోవచ్చు అని చెప్పాను. సో అంటే సి బదులు ఏం రాయొచ్చు? ఏఈ రాయొచ్చు. సో వేసేయండి, ఏఈ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు మనకేమవుతుంది? ఇప్పుడు ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ స్క్వేర్. ఈ స్క్వేర్ అటు వెళ్తే 1 మైనస్ ఈ స్క్వేర్. కానీ మనం ఎంత ఏం నేర్చుకున్నాం? ఈజ్ ఈక్వల్ టు, సో మనం ఏంటంటే మన అందరికీ తెలుసు ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఈ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ రాయొచ్చు. సి బదులు అది వేసేయండి. ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఎల్సిఎం చేయండి. ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. కానీ ఆల్రెడీ మనకి ఇందాలు ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేసాం? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్రూవ్ చేసాం. అంటే ఇప్పుడు మనం ఈ సి స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. అంటే దీని బదులు ఏం రాయొచ్చు? బి స్క్వేర్ రాయొచ్చు. దాని బదులు బి స్క్వేర్ రాదు. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఇప్పుడు ఇవి అటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ బి పవర్ 4 బై ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. మనకి ఎల్ కావాలి. సో స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సో ఇది దీని బి స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకో. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే బి బై. సో మనకి ఏంటి? ఏబి అనేది లాటెస్ట్ రెక్టమ్ లెంత్ ఆఫ్ ద లాటెస్ట్ రెక్టమ్. ఇది సిమెట్రిక్ కనుక ఇది ఎంత అయితే ఉంటుంది ఇది కూడా అంత ఉంటుంది. సో కనుక ఏబిని ఏం రాయొచ్చు? ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ రాయొచ్చు. 2 ఇంటూ ఎల్. సో అంటే ఇది మనకి ఎల్, సో ఇది కూడా ఎల్. కనుక ఈ స్మాల్ ఎల్ ప్లస్ స్మాల్ ఎల్ మనకి లెంత్ ఆఫ్ ద లాటెస్ట్ రెక్టమ్. సో కనుక 2 ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది లాటెస్ట్. చాలా ఇంపార్టెంట్. 2 ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో మనకి డయాగ్రామ్ ఎలాగున్నా లేంటి ఈ విధంగా ఉన్నా సరే మనకి లాటెస్ట్ రెక్టమ్ 2 ఇంటూ బి స్క్వేర్ బై 2 ఇంటూ బి స్క్వేర్. అక్కడ ఏదైతే 2 ఇంటూ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఏంటి 2 ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోకల్ లెంత్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఈ డిస్టెన్స్ తీసుకుంటాం కదా, లేదంటే ఈ డిస్టెన్స్ తీసుకుంటాం కదా. సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది 2 ఫిక్స్డ్ పాయింట్స్, దానికన్నా ఎప్పుడు కూడా ఫోకల్ లెంత్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అదే ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎలిప్స్కి వచ్చేసరికి మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలాగైనా తీసుకోవచ్చు, అలాగైనా తీసుకోవచ్చు. మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి అదే ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే డయాగ్రామ్ అది వస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే డయాగ్రామ్ ఇది వస్తుంది అన్నమాట. ఇందులో ఏంటంటే సో మేజర్ యాక్స్ అడుగుతాడు, మైనర్ యాక్స్ అడుగుతాడు, ఎసెంట్రిసిటీ అడుగుతాడు, లేదంటే లాటెస్ట్ రెక్టమ్ అడుగుతామన్నమాట. సో ఏది ఇచ్చినా సరే మనం ఈజీగా రాసే విధంగా ఉండాలన్నమాట. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అండ్ ఏబి మనకి ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు 2L. ఈ ఎల్ కలిపితే ఇది లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్. సో కనుక 2 ఇంటూ ఎల్ అంటే ఏంటి? బి స్క్వేర్ బై ఏ కదా, బి స్క్వేర్ బై ఏ. సో బి స్క్వేర్ అంటే మనకి లేటెస్ట్ రెక్టమ్ ఏంటి? 2 ఇంటూ బి స్క్వేర్ బై ఏ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంతో మనకి ఎలిప్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం హైపర్బోలా గురించి, ఇప్పుడు ఎలిప్స్ అయిపోయింది, ఇంకా లాస్ట్ టాపిక్ హైపర్బోలా. సో హైపర్బోలా గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలిప్స్ హైపర్బోలా రెండు ఒకలాగా ఉంటాయి, కాకపోతే డెఫినేషన్ లో ఒకలా ఉంటాయి, డయాగ్రామ్ లో మటుకు వేరేగా ఉంటాయి. సో ఎలిప్స్ లో మనం ఏం చెప్పాము? ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్
the sum of the distances from the two fixed point is called ellipse అని చెప్పాం. is constant, that is called ellipse అని చెప్పాం. ఇక్కడ మనం హైపర్బోలా గురించి డిస్కస్ చేద్దాం. the set of all points in a plane, the difference of the two distances from these two fixed points is a constant, is called hyperbola. ఇందులో ఏంటైంది ఎలిప్స్ లో the sum of the distances from these two fixed point is a constant. అక్కడ ఆ రెండు డిస్టెన్స్ ఆ ఫిక్స్డ్ పాయింట్స్ నుండి తీసుకున్న రెండు డిస్టెన్స్ ని యాడ్ చేస్తే వచ్చేది కాన్స్టెంట్ అయితే అది ఎలిప్స్ అయింది. ఇప్పుడు డిఫరెన్స్ తీసుకున్నమాట. సో ద డిఫరెన్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ దిస్ టూ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఎ కాన్స్టెంట్, దెన్ దట్ ఈస్ కాల్డ్ హైపర్బోలా. ఎలా సార్? సిందాలాగే మనం F1 F2 అనే రెండు ఫోకస్ తీసుకున్నాం, రెండు ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకున్నాం. సో రెండు ఫిక్స్డ్ పాయింట్స్ తీసుకుంటే ఇది మనకి ఇప్పుడు మనకి ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ ది టూ డిస్టెన్సెస్ ఫ్రమ్ దిస్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్, ఈస్ కాన్స్టెంట్. సో కనుక ఇప్పుడు నేను ఒక పాయింట్ ఇక్కడ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ ఇక్కడ ఏదైనా తీసుకున్నాను అనుకోండి. ఈ పెద్ద డిస్టెన్స్ నుండి చిన్న డిస్టెన్స్ తీస్తాను. అలా ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. సో ఈ పెద్ద డిస్టెన్స్ నుండి ఈ చిన్న డిస్టెన్స్ తీసుకుంటే నాకు అది ఒక కాన్స్టెంట్, అంటే ఇది ఎంత అయితే వస్తుంది ఇది కూడా అంతే వస్తుంది అన్నమాట. అలా నేను డ్రా చేస్తే నాకు ఇట్ సైడ్ ఒక పారాబోలా వస్తుంది ఇలాగా. సో ఇట్ సైడ్ కూడా నేను ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇది చిన్న డిస్టెన్స్ అవుతుంది, ఇది పెద్ద డిస్టెన్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఇది చిన్న డిస్టెన్స్ అవుతుంది, ఇది పెద్ద డిస్టెన్స్. ఇలాగా ఈ పాయింట్స్ అన్ని నేను డ్రా చేశాను అనుకోండి, ఈ విధంగా ఇటు సైడ్ వస్తుంది అన్నమాట. ఇలాగా టూ పారాబోల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తాయి, వాటిని దాన్ని మనం హైపర్బోలా అంటాం. దిస్ ఇస్ కాల్డ్ హైపర్బోలా. సో ఈ రెండు పాయింట్స్ మనం ఏవైతే ఫోకస్ అనుకున్నామో ఆ రెండు పాయింట్స్ ని జాయిన్ చేసిన లైన్ మనం ట్రాన్స్వర్స్ లైన్ అంటారు, ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటారు. ఏమంటారు? ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఈ ఫోకస్ పాయింట్స్ ద్వారా పోతూ వీటి యొక్క మిడ్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్, ఇది మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ మనం కాంజుగేట్ యాక్సిస్ అంటారు. కాంజుగేట్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్. సో ఏదైతే మనకి ఇక్కడ మనకి ఈ పాయింట్ వచ్చిందో ఇది సెంటర్ అంటారు, సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా. మనకి ఇప్పుడు ఈ హైపర్బోలాస్ ఈ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ని ఎక్కడైతే టచ్ చేస్తుందో వాటిని మనం వెర్టిసెస్ అంటారు. సో వెర్టిసెస్ అంటారు. ఇది ఏ, ఇది బి. సో ఏ బి. ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ బిట్వీన్ టూ వెర్టిసెస్ మీన్స్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటారు, దాన్ని 2a అంటారు. ఇది 2a అంటే ఇది ఏ, ఇది ఏ 2a. సో మనకి ఇది ఫోకల్ డిస్టెన్స్ తెలుసు కదా అందరికి, ఇది C1, ఇది CA, ఇది కూడా CA. ఇందులో ఎలిప్స్ లో ఏ పెద్దది వచ్చింది, సి చిన్నది వచ్చింది. ఇక్కడ సి పెద్దది, ఏ చిన్నది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే ఈ డిస్టెన్స్ ఇలా తీసుకుంటామో, P అనేది ఇలా తీసుకున్నామో ఇది B అవుతుంది, సో ఇది కూడా B అవుతుంది కిందను కూడా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డెఫినేషన్ ఉండాలన్నమాట. ఏంటది? B² ఈజ్ ఈక్వల్ టు √C² మైనస్ A². ఇక్కడ డిఫైన్ చేయాలి, B వాల్యూని మనం డిఫైన్ చేయాలి. B² ఈజ్ ఈక్వల్ √C² మైనస్ A² గా డిఫైన్ చేస్తే అప్పుడు మనం ఈ హైపర్బోలా యొక్క డెరివేషన్ ఈజీగా వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ AB మనకి 2a వచ్చింది కదా, అది ఒకసారి ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మనం డెరివేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో AB మనకి ఇది కావాలంటే, AB 2a కావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ B నుండి ఒక పాయింట్ తీసుకుందాం. B నుండి, సో B నుండి పెద్ద డిస్టెన్స్ BF1 మైనస్ B నుండి చిన్న డిస్టెన్స్ BF2 అనేది కాన్స్టెంట్. ఇదే విధంగా A నుండి పెద్ద డిస్టెన్స్,
సో బి నుండి ఏ నుండి పెద్ద డిస్టెన్స్ AF2, ఏ నుండి చిన్న డిస్టెన్స్ AF1. సో BF1 అంటే ఏంటి మనకి? BF1 అంటే F1A ప్లస్ AB, లేదంటే AF1 ప్లస్ AB మైనస్ BF2. ఇక్కడ AF2 అంటే AB ప్లస్ BF2 మైనస్ AF1. సో AB క్యాన్సిల్. సో ఈ BF2 అట్సే తీసుకెళ్ళొద్దాం, AF ఇట్సే తీసుకొద్దాం. అప్పుడు AF1 ప్లస్ AF1 ఈజ్ ఈక్వల్ టు BF2 ప్లస్ BF2. సో రెండు AF1 ఉన్నాయి. సో 2 ఇంటూ AF1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ BF2. సో 2 క్యాన్సిల్ అయితే AF1 ఈజ్ ఈక్వల్ టు BF2. ఓకే, సో ఇప్పుడు మనం AB కావాలి. సో AB కావాలి కనుక సో AB మనం ఇప్పుడు ఏం రాయొచ్చు? బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, మనకి AF1 ఈజ్ ఈక్వల్ BF2 వచ్చింది. సో మనకేం కావాలి? డిస్టెన్స్. సో ఫిక్స్డ్ డిస్టెన్స్ కావాలి. సో ద డిఫరెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ దిస్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ అన్న డిస్టెన్స్ కావాలి. సో కనుక ఇదే తీసుకుందాం. BF1 మైనస్ BF2 ఈజ్ ఈక్వల్ టు BF1 అంటే ఏం రాస్తాం? AF1 ప్లస్ B1, AF1 ప్లస్ AB, దీన్ని అలాగే ఉంచుదాం, మైనస్ BF2. సో BF2 అనే AF1 ఒకటే కదా, అంటే దీని బదులు ఏం రాయొచ్చు? AF1 రాయొచ్చు. సో AF1 ప్లస్ AB మైనస్ AF1 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు AB. సో మనకి AB అంటే ఆల్రెడీ ఏమనుకున్నాం? 2A అనుకున్నాం కదా. సో 2A అంటే ఫిక్స్డ్ పాయింట్. మీరు పాయింట్ ఇక్కడ P ఎక్కడైనా అనుకున్నారు, ఆల్రెడీ P ఇక్కడ అనుకున్నాం కదా. సో అంటే P నుండి దూరం అంటే P నుండి దూరంగా ఉన్న ఫోకస్ ఇది కనుక PF1 మైనస్ PF2 is equal to 2A. BF1 minus BF2 is equal to 2A. AF1 minus AF2 minus AF1 is equal to 2A. అంటే మీరు ఈ హైపర్బోలా మీద ఎక్కడ పాయింట్ తీసుకున్నా పెద్ద దూరం నుండి చిన్న దూరం తీస్తే 2A వస్తుంది. దట్ ఈస్ ద కాన్స్టెంట్. సో దాన్ని బట్టి మనం హైపర్బోలాని ఈజీగా డిరైవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎసెంట్రిసిటీ ఉంటుంది. ఇక్కడ కూడా ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు C/A. ఇక్కడ కూడా ఎసెంట్రిసిటీ ఏంటి? C/A. అంటే సో ఫోకస్ పాయింట్, డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ఫోకస్ పాయింట్, అండ్ సో A is nothing but సో వెట్టెక్స్, హైపర్బోలా మీద ఉన్న వెట్టెక్స్ డిస్టెన్స్ అన్నమాట. ఇక్కడ కూడా అదే ఫార్ములా. సో ద రేషియో బిట్వీన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్ టు ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు వెట్టెక్స్ ఆఫ్ ది హైపర్బోలా. ఇక్కడ కూడా ఎసెంట్రిసిటీ ఇదే. ఇక్కడ కూడా C ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఏ సైడ్ వెళ్తే C ఈజ్ ఈక్వల్ టు AE రాయొచ్చు. ఇక్కడ కూడా అంతే, ఫోకస్ C,0 అవుతుంది కదా, దాన్ని ఏం రాయొచ్చు? AE,0 రాయొచ్చు. AE,0. ఇది హైపర్బోలా. సో హైపర్బోలా గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చూస్తే, ద డిస్టెన్సెస్, ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, ద డిఫరెన్స్ ఆఫ్ ది distances from these two fixed points, the difference of the distances from these two fixed points is a constant, is called hyperbola. సో హైపర్బోలా డెఫినేషన్ మనకి సో మైనస్ వస్తుంది. ఇందులో మనకి ఎలిప్స్ లో ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. x² - a² - y² b² = 1. సో ఇప్పుడు అది ఏంటో, దాని యొక్క డెరివేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం హైపర్బోలా డెరివేషన్ చూద్దాము. x² a² - y² b² = 1 అది ఎలా వచ్చిందో చూద్దాము. సో మనకి ఇది సెంటర్, ఈ సెంటర్ నుండి ఇది 0, సో ఇది ఫోకస్, ఇది F1 మైనస్ C,0, ఇది F2 C,0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ హైపర్బోలా మీద ఏదైనా ఒక పాయింట్ P, x, y ఉందనుకోండి. అప్పుడు ఏంటి ద డిఫరెన్స్
బిట్వీన్ దిస్ టూ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాన్స్టెంట్. మనం ఇప్పుడే ప్రూవ్ చేసాం. Pf1 మైనస్ Pf2 ఈజ్ ఈక్వల్ టు 2a. ఇది మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇందాక మనం ఒకటి అనుకున్నాం, ఏమనుకున్నాం? బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ వాల్యూ చిన్నది, ఇది ఏ. సి వాల్యూ పెద్దది, ఇది సి. అందుకే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ మనం డిఫైన్ చేసుకున్నాం. Pf1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ మైనస్, సో మైనస్ నడిచి తీసుకెళ్తే ప్లస్ అవుతుంది కనుక 2a ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఈ మైనస్ Pf2 ని నడిచి తీసుకెళ్ళిపోయి ఫార్ములా వేస్తాను. సో ఇది x1 y1 x2 y2. సో కనుక x ప్లస్ సి హోల్ స్క్వేర్ నెక్స్ట్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ అండర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ ఇక్కడ కూడా x మైనస్ సి హోల్ స్క్వేర్. సో y మైనస్ అంటే y మైనస్ 0 అంటే y స్క్వేర్. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అప్పుడు ఏంటి? a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ y స్క్వేర్. ఇక్కడ కూడా a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేద్దాం. సో ఏ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2xc ప్లస్ y స్క్వేర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ ప్లస్ 2ab ప్లస్ 2 ఇంటూ 2 4, 4a ఇంటూ ab అంటే ఇది వస్తుంది రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. చాలా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, సి స్క్వేర్ క్యాన్సిల్, సో y స్క్వేర్ క్యాన్సిల్. ఈ మైనస్ 2x చేసి ఇటు సైడ్ తీసుకొచ్చండి. 2xc ప్లస్ 2xc ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో దీన్ని నేను రాయొచ్చు 4xc రాయొచ్చు. నేను రాయొచ్చు 4xc. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉంది ప్లస్ 4a స్క్వేర్ ఉంది. 4a స్క్వేర్ ప్లస్ ఇది. సో ఇక్కడ దీన్ని రాయొచ్చు 4xc ఈజ్ ఈక్వల్ టు 4a స్క్వేర్ ప్లస్ 4a ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 క్యాన్సిల్, 4 క్యాన్సిల్. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకేమొస్తుంది? సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ ఇట్సే తీసుకొచ్చండి. ఏ స్క్వేర్ ఇట్సే తీసుకొస్తే xc మైనస్ ఏ స్క్వేర్. సో xc మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బై ఏ. ఆ ఏని కూడా ఇట్సే తీసుకొచ్చండి. సో ఇంకా మనకి ఏ ఇంటిది కదా, అందుకని ఆ ఏని కూడా ఇట్సే తీసుకొస్తాను. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో అప్పుడు ఇదేమవుద్ది? ఎక్స్ ఇంటూ సి బై ఏ. సేమ్ ఇందాల అలా వచ్చింది అలాగే. ఏ స్క్వేర్ బై అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2xc. ఏ క్యాన్సిల్ అయిపోద్ది. అక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2xc ప్లస్ y స్క్వేర్. 2xc క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఇప్పుడు ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కదా. సో ఫార్ములా కనుక దీన్ని అడిసి తీసుకెళ్ళిపోదాం. సి స్క్వేర్ ఇట్సే తీసుకొద్దాం. అప్పుడు మనకేమవుద్ది? ఎక్స్ స్క్వేర్ ఇది అడిసి తీసుకెళ్ళిపోతే మైనస్ ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ కదా. అప్పుడు ఈ y స్క్వేర్ ఇట్సే తీసుకొద్దాం, ఎక్స్ స్క్వేర్ ఇట్సే తీసుకొద్దాం. ఎందుకంటే మన ఫార్ములాలో ఎక్స్ ప్లస్, సో కనుక అవే ఇట్సే తీసుకొద్దాం. ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఏం చేశాను? ఇది ఇక్కడ రాశాను. ఎక్స్ స్క్వేర్ ఇట్సే తీసుకొచ్చాను, y స్క్వేర్ ఇస్తే సి స్క్వేర్ అక్కడ ఉంటుంది. సి స్క్వేర్ ఈ ఏ స్క్వేర్ నడిచి తీసుకెళ్ళిపోండి. సో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే మనం ఏమనుకున్నాం? బి స్క్వేర్ కదా, అది బి స్క్వేర్ రాదు. సో ఇక్కడ ఎల్సిఎం తెస్తే ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం తెస్తే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్.
మళ్ళీ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది. సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయొచ్చు, బి స్క్వేర్ రాయొచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్. ఇప్పుడు బి స్క్వేర్తో డైవర్ట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై బి స్క్వేర్. సో బి స్క్వేర్ క్యాన్సిల్, బి స్క్వేర్ క్యాన్సిల్. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ minus y square by b square is equal to 1. సో p x, y అనేది మనకి హైపర్బోలా మీద ఉంటే x, y కింద ఉంటుంది. ఇది x, y. అదే మైనస్ x, y ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మూడో క్వాడ్రంట్లో మైనస్ x, ఉంటుంది. అదేవిధంగా మైనస్ x, y కూడా ఉంది. అంటే అన్ని కోఆర్డినేట్స్ కూడా హైపర్బోలా మీద ఉంటాయి. అది గుర్తుపెట్టుకుని అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది హైపర్బోలా యొక్క డెరివేటివ్ అన్నమాట. సో డెరివేషన్ అది ఇక్కడ బి స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉందంటే మనకి హైపర్బోలా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ బి ఉండి అక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ దీనికి కూడా లాటిస్ రెక్టమ్ ఉంటుంది. సో లాటిస్ రెక్టమ్ ఏంటి, ఇది లాటిస్ రెక్టమ్. A line segment which is perpendicular to transverse axis, ఇది transverse axis కదా, transverse axis కి perpendicular గా ఉంటూ focus ద్వారా వెళ్ళాలి. So a line segment which is perpendicular to transverse axis and it is passing through focus, any one of the focus, and the points of the line segment should be on hyperbola. That is called latus rectum. So ఏంటి latus rectum ఉండాలి, మనం ఎంత అయితే వచ్చింది ఇక్కడ కూడా అంత వస్తుంది. 2 into b square by a. ఇక్కడ కూడా అదే ఫార్ములా. ప్రూఫ్ కావాలంటే ఏం లేదు. సో పాయింట్ ఇక్కడ మనం ఉంది కదా, ఇక్కడ సి కామా ఎల్, ఇది లెంత్ ఓకేనా. మొత్తం మనకి ఏబి ఇందులో చేసాం కదా సేమ్ అలాగే. సి ఏబి ఈ వాల్యూని అందులో వేసేస్తే హైపర్బోలా వేసేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. ఏంటి హైపర్బోలా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. ఇందులో వేస్తాం అనుకోండి ఎక్స్ వాల్యూ ఎంత, సి స్క్వేర్ బై a square minus l square by b square is equal to 1. c అంటే ఏంటి, ఏఈ కదా, ఇందులో మనం ఫోకస్ రాసాం కనుక a square e square by a square minus l square by b square is equal to 1. so a square cancel. so e square ఈ 1 ఇటు సైడ్ l square అటు సైడ్ పంపించండి. e square minus 1 is equal to l square by b square. సో ఇదేం రాయొచ్చు మనం, ఈ అంటే సి స్క్వేర్ రాయొచ్చు. సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్. సో ఎల్సిఎం తెస్తే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్. సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమనుకున్నాం, బి స్క్వేర్ అనుకున్నాం కదా. సో కనుక బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ బై బి స్క్వేర్. సో బిని ఇస్తే తీసుకొస్తే బి పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. మనకేం కావాలి, ఎల్ కావాలి. సో కనుక ఎల్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. మనకేంటి ఈ హాఫ్ వచ్చింది. ఈ రెండు సిమెట్రీ కనుక ఇది లెంత్ ఆఫ్ ది లాటిస్ రెక్టాంగిల్ కనుక 2తో మల్టిప్లై చేయాలి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 2l. సో 2 ఇంటూ బి స్క్వేర్ బై ఏ. సేమ్ అండి, అదే ప్రూఫ్. ఇది మాట మనకి. సో కోనిక్ సెక్షన్ యొక్క కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు వీటి యొక్క ఎక్సర్సైజ్ కావాలంటే కింద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. వీ వాంట్ circle exercise, we want ellipse exercise, we want hyperbola exercise, we want parabola exercise అని కింద కామెంట్ చేయండి. అప్పుడే నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కామెంట్స్ ఎవరు చేయట్లేదు, చూస్తున్నారు కొన్ని వేల మంది చూస్తున్నారు, కానీ కామెంట్స్ మనకు మహా అయితే 10-20 వస్తున్నాయి. సో కొన్ని వేల మంది చూసి అందరూ కూడా లైక్ చేయండి. సో లైక్ చేసి కామెంట్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఇంకా అన్ని వీడియోస్ నేను తయారు చేస్తాను, ఓకేనా. సో దీని యొక్క కాన్సెప్ట్ బాగా ఉందంటే కింద చాలా బాగుంది సార్, సూపర్ సార్, నైస్ సార్, ఎక్సలెంట్ సార్ టైప్ చేయండి. సో అదేవిధంగా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.